పచ్చడి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, బీరకాయ పచ్చడి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, పోపు వేసుకునే విధానం కానీ వంకాయలు కడిగేసి నూనె రాసుకున్న తర్వాత పొయ్యి మీద కానీ కుంపడ మీద కానీ కాల్చుకోవాలి. కానీ ఆ కాల్చుకునేటప్పుడు టప్పమని శబ్దం వస్తుంది. ఇదే సునాయాసంగా లేదా? మీకు బాగా ఇష్టమైన ఆహారం ఏంటి గురుగారు? గోంగూర పచ్చడి. ఇంకా అది ఉంటే చాలు, ఎవరితోనే మాట్లాడను, అన్నం తింటా. నేను చాలా రెసిపీస్ నేను కూడా ఫాలో అయ్యాను. అవునా? టమాటా పచ్చడి ఫాలో అయ్యాను. టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి. మీరు నిర్మలమ్మ గారి డైలాగులు కానీ నీ ఎన్నుపోత ఎరగొట్టి నా నడుకు వడ్డాణం చేయించుకుంటా వాటికి ప్రాక్టీస్ చేసేవారా? ప్రాక్టీస్ చేసేవాడిని కాదు. స్క్రిప్ట్ రాసుకుని చెప్పడం అనేది లేదు. అలా చేసినటువంటి పాత్రడే క్షుద్రమాన్ తిరుకుడిగా చేశాను, పరమశివుడిగా చేశాను, ధూమావతి అమ్మవారిగా చేశాను, జానకమ్మ గారిని చేశాను, నాగేశ్వరరావు గారిని చేశాను, రావు గోపాలరావు గారు, తనికెళ్ళ భరణి గారు. ఇప్పుడు స్వీట్ 16 గురించి మాట 16 వస్తుంది నాకు. చూసారా? కన్ఫ్యూజ్ అవ్వాలనే పెట్టినట్టున్నారు మీరైతే. స్వీట్ 60 అనేటటువంటి నాకే హెల్త్ క్యాంపులో అవసరం లేదు. నే ఏ హాస్పిటల్లో అడుగు కూడా పెట్టను. హాస్పిటల్లో అడుగు పెట్టే ప్రసక్తే లేదు. అంటే ఏంటి గురుగారు, అంటే మిమ్మల్ని విలన్గా అనుకుని అసలు ఎందుకని అనుకున్నారు మిమ్మల్ని? అసలు మీకు ఏం కనిపించింది విలన్గా? మీలో బాగా ఆలోచించావా? నేనైనా విలను అన్నా. విలన్గా మీరు ఒక డైలాగ్ చెప్పమంటే ఏమైనా చెప్తారు? ఇప్పుడు అలాంటి ఏమైనా ఉంటే మమ్మల్ని భయపెట్టే విధంగా. ఆడుతున్న ఆస్తి కోసం చూస్తున్నావా? అడ్డమైతే వేసేయి, ఆలోచించుకో, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. వెళ్ళు. మీరు అంత ఫిజిక్స్ చూపిస్తూ అంత చేస్తున్నప్పుడు మరి మీకు ప్రపోజల్ లాంటివి ఏమి రాలేదా? దేవుడా, ఉంటాయి. చాలా వరకు రొమాంటిక్ సాంగ్స్ కూడా ఎక్కువ ఆ బీట్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఉత్సాహం కళ్ళతోనే మనం చెప్పచ్చు అన్నమాట. అదే అదే అది డాన్స్ కానీ ఏమైనా పెద్దవాళ్ళు చేసిన ఏమైనా ఉన్నాయండి? నేను మీ ముందేం చెప్పాను, కొంత వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు పిల్లలు అయిపోతారన్నాను కదా. అయిపోతారు. అది పిల్లాన్ని అయిపోయాను. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎలా అంటే ప్రేమ వ్యవహారం, అసలు ప్రేమ అంటే ఏంటో, ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోయి సూసైడ్లు చేసేసుకొని తనకు వాళ్ళకి వాళ్ళు చూసుకోవడం అంటే అది మంచిదేమో. ఇప్పుడున్న ఫ్యామిలీస్ పెద్దవారిని దూరం పెట్టేస్తున్నారు. ప్రతిదీ పిల్లల మీద మనం నెట్టేయకూడదు. పెద్దవాళ్ళ పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి. తనిఖీల భరణి గారి గురించి ఒకసారి మీ నోటితో. నేను అన్నయ్య అంటూ ఉంటాను, ఏదో ఒక వంట చేయాలి మన ఇద్దరం అన్నారు. ఎందుకంటే ఈసారి పనసకాయ పచ్చడి చేద్దామన్నా. కోటివారి అగ్రహారంలో మీ షూటింగ్ వెళ్ళినప్పుడు అది ఆయన కళ్ళబడింది. ఆ పనసకాయ, తమ్ముడు అటు చూడు, పనసకాయ పచ్చడి చేస్తున్నా కదా. ఎవరక్కడ? ఈయన షెడ్యూల్ తర్వాత వాయిదా వేయండి. పనసకాయ పచ్చడి మొదలు ముందు ఎంత చిన్న పిల్లాడేలాగా. మీ ఇంట్లోనే గుడి కూడా ఉంది. బాల్యంలో నేను తమిళనాడు వెళ్ళి ఆయన ఆరాధన చూసినప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక బుక్ ఆయన చేతితో పట్టుకుని వెళ్ళడం చూసి ఆ బుక్కి డిమాండ్ పెరిగిపోయింది. మురుగా అని చెప్పని. మురుగానా? మీరు ఒకసారి ఊహించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పవర్ఫుల్ క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు న్యాయం చేయగలుగుతారా? ఆ సమయానికి భగవంతుడు వాళ్ళల్లో ఆవహిస్తాడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పమా లేదంటే మానవ రూపమేనా? ఇటు సర్పజాతిని అటు మానవ జాతిని కాపాడకపోతే నా వల్ల కాదని చెప్పి ద్వాదశ నాగుల్ని పిలిపించి రహస్య మార్గం గుండా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐరియా మీడియా. చాలామందికి కూడా యూట్యూబ్లో సుపరిచితులైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన మాట చాతుర్యం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయితే మాత్రం చాలా ఎలా అంటే చాలా ఇష్టపడేవారు అనమాట. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు కానీ లేదంటే ఆయన చెప్పే రెసిపీస్ కానీ చాలా వరకు ఉపయోగపడేవి. అటువంటి వ్యక్తి, అదేవిధంగా మనందరికీ కూడా సుపరిచితులైనటువంటి పళనిస్వామి గారు మనందరికీ తెలుసు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్తే. నమస్కారం అండి. ముందుగా యాక్చువల్గా మీరు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ. అవునండి. అది ఒకసారి ఎలా? వెట్రివేలు మురుగనెక్కి అరోహర. ఓకే, ఇది నేను ప్రారంభం చేసిన తర్వాతనే చెప్పే అంశం ఉంటుంది. అవును గురుగారు, తప్పకుండా. సార్, యాక్చువల్గా మీరు చాలా వీడియోస్ చేస్తూ ఉంటున్నారు. స్టార్టింగ్ డేస్ నుంచి కూడా
మీరు ఒక 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 యూనిక్ స్టైల్ తీసుకొచ్చారు. అంటే రెసిపీని చెప్పే విధానం అనేది ఎలా ఉంటుందంటే చాలామందికి చూసేవాళ్ళకి ఎలా అంటే మనం చెప్పేటప్పుడు ఆ వంటని ఎంత చక్కగా చేసుకోవచ్చు, ఎంత అందంగా చేసుకోవచ్చు, మనకున్న వసతులతోనే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఉంటుంది. అవునండి. అది మీరు అంత చాలా చక్కగా చెప్పేవారు. అసలు ఎందుకని మీకు అలా అనిపించింది చెప్పాలని చెప్పండి. వంటలు ఆ విధంగా చెప్పాలన్నా అదే నేను యాదృచ్ఛికంగానే నేను ఈ మాధ్యమంలోకి వచ్చాను. అంతకుముందు నాకు ఈ ఆలోచన కూడా లేదు నాకు. అయితే మా అబ్బాయి యొక్క ప్రేరణ చేత, వారు పుట్టించినటువంటి ఆలోచన చేత నేను ఈ మాధ్యమంలోకి వచ్చాను. అయితే వంట అనేది అంటే ఒక అద్భుతమైనటువంటి కళ. ఈ వంట మన వాళ్ళందరూ పూర్వీకులందరూ కూడా చక్కగా ఉన్నంతలో తిని ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు. అనుకోకుండా మా అబ్బాయి ఒకసారి ఆ మధ్యన మీరు ఈ ఛానల్ పెడితే బాగుంటుంది నాన్న, మనం చెప్పే వంటలన్నీ చెప్తే బాగుంటుందన్న ఆలోచన చేత అది పెట్టాను అనమాట. యూట్యూబ్లో నేను వంటలు పెట్టాను. ఫస్ట్లో నేను టిక్ టాక్ అనేటటువంటి మాధ్యమంలోకి వచ్చాను. ఆ తర్వాత యూట్యూబ్ మాధ్యమంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత అందులో నేను చేసినటువంటి వంటలు చాలామందికి చేరువయ్యాయి. ముఖ్యంగా వంట రాదు అనుకునేటటువంటి వాళ్ళకి చాలా సునాయాసంగా చేసుకునేటట్టు, వంట వచ్చినా చేసుకునే సమయం చిక్కనటువంటి వాళ్ళకి సులభంగా చేసుకునేటట్టు, నాకు ఏం వద్దు నేనేమి తెలియను అనుకునేటటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోరుకుని ఈ పదార్థమే నాకు కావాలనుకునేటటువంటి పదార్థాలన్నీ కూడా చక్కని అతి సునాయాసంగా చేసేటటువంటి వంటలన్నీ కూడా ఈ రోజున అందరికీ చేరువయ్యి అందరూ కూడా చక్కగా చేసుకుని ఆస్వాదిస్తున్నారు. ఆ విధంగా నా ప్రయాణం కొనసాగిస్తూ ఈ రోజున ఇంకా మీ ముంగిడి రావడానికి నాకు దోహదపడింది. అసలు చాలా అంటే చాలా చెప్పే విధానం అనేది ఉంటుంది గురుగారు, చాలా అంటే చాలా బాగుండేది. అది మీరు చెప్తుంటుంటే చాలా వినసొంపుగా అనిపించేది. ఆ పోపు వేసుకునే విధానం కానీ మీరు చెప్తా ఉంటారు రకరకాలు, ఆల్మోస్ట్ అన్ని రకాలు వెజిటబుల్స్తో చేసే, అవునమ్మా, అన్ని కర్రీస్ కొని మీరు చెప్పారు. అవునండి. ఎక్కువగా ఎలా అంటే నేను ఎక్కువగా చూసిన వీడియోస్ రోటి పచ్చళ్ళు ఒకటి, అవును, అవి కూడా ఎలా వంకాయ పచ్చడి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, బీరకాయ పచ్చడి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ఎన్ని రకాలుగా చేసుకోవాలి, దానికి పోపు పెట్టే విధానం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఏదైనా ఒక్క రెసిపీ చెప్పచ్చు కానీ ఇప్పుడు మాకు డైరెక్ట్ గా అంటే అదే పళని స్వామి గారు. అంటే ఇప్పుడంటే పళని స్వామి గారు మీరు సినిమా రంగంలోకి రావడం జరిగింది, వెబ్ సిరీస్లు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యారు ఇప్పుడు మీరు. అప్పుడు పళని స్వామి గారు చెప్పే ఆ వంట కార్యక్రమం ఏది ఉండేదంటే ఒక కుంపట పెట్టుకున్నవారు అంతే, అదే చూపించేవారు. అవునండి, మీ మాట వినిపించేది. అవునండి. అలాగా ఒక రెసిపీ మా కోసం ఏదైనా చెప్పచ్చు కదా. సరే, వెట్రివేల మురుగనెక్ అరోహర. ఇవాళ మనం అతి సునాయాసంగా తయారు చేసుకునేటటువంటి పదార్థం వంకాయ కాల్చి తయారు చేసినటువంటి రోటి పచ్చడి. ముందుగా వంకాయలను శుభ్రంగా కాల్చడానికి ముందు వంకాయలు కడిగేసి నూనె రాసుకున్న తర్వాత పొయ్యి మీద కానీ కుంపట మీద కానీ కాల్చుకోవాలి. కానీ ఆ కాల్చుకునేటప్పుడు టప్పమని శబ్దం వస్తుంది, అంటే లోపల పురుగుంది అని అర్థం అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని తోలు తీసేసుకున్న తర్వాత బాగా పత్తికళ్ళు వేసుకుని పురుగుందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చేతితో కాస్త ముద్దని ఇనిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత మూకుడు కాలేయాలి. అందులో కాస్త నూనె చుక్క వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత చింతపండు ఏం వేయక్కర్లేదు, ఈ ముద్దని తీసుకొచ్చి అందులో వేసేసి కలిపేసిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కాస్త నలపనట్టుగా పడేయాలన్నమాట. అదే ఇందులో ఉండే తమాషా. ఎండుమిరపకాయలు నలగకుండా ఉండాలి ఆ పోపులో వేయించినటువంటివి. అంతే, అయిపోయింది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే సునాయాసంగా లేదా? చాలా ఈజీగా సింపుల్గా ఒక 30 సెకండ్స్లో చెప్పేసి అంతే. సునాయాసం. చింతపండు వేసి తయారు చేసుకున్న పచ్చడి వేరే, ఇందులో చింతపండు కూడా వేయక్కల. పలు రకాలు రావాలమ్మా. ఈరోజు రేపు పిల్లలందరూ చేసుకుంటున్నారు, కానీ అతి సునాయాసంగా చేసుకునేటటువంటి రుచికరమైనటువంటి మన పాత కాలపు వంటకాలు ఇవన్నీ కూడాను. అందులో హైరాన్ ఉండేది కాదు, బాగుండేది ఆదరవు. కానీ నాకు చాలా తృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు రేపు నేను చేసిన వంటలందరూ కూడా పిల్లలందరూ చేసుకుంటున్నారు. బయట ఏదో వసతుల్లో ఉంటున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులో పిల్లలందరూ బయటకు వచ్చి వాళ్ళ ఉపాధి కొనసాగించుకుంటున్నారు, జీవన ఉపాధి. ఇంట్లో ఏదో పొయ్యి పెట్టుకుంటారు, చేసుకుంటారు. ఇవాళ నేను చెప్పినటువంటి పదార్థాన్ని చూసి చేసుకునే వాళ్ళు తృప్తిగా మేము భోజనం చేసామంటుంటే అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది. ఏదో చేసుకు తిన్నాడు, సరికేదో మాడిపోయిందన్న బాధ లేకుండా ఉన్నంతలో ఈ పదార్థాన్ని చేసుకు తిన్నాడని
తృప్తి ఇటు వాళ్ళకి ఉంటుంది, ఇంట్లో పెద్ద తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. నాకు అదే సంతృప్తి. ఖచ్చితంగా గురుగారు. అయితే ఆ కోణంలో చూసుకుంటే కనుక పళని స్వామి గారు ఎంతో అద్భుతంగా మంచి మంచి వంటకాలని అందించి ఎంతో రుచికరమైన మీరు చెప్పినట్టుగా నేను చాలా రెసిపీస్ నేను కూడా ఫాలో అయ్యాను. అవునా? టమాటా పచ్చడి ఫాలో అయ్యాను. టమాటా పచ్చడి, టమాటాలతో చేసుకునే పచ్చడి ఫాలో అయ్యాను. తర్వాత ఈ వంకాయ సంబంధించిన పచ్చడి ఫాలో అయ్యాను. ఇట్లా రోటి పచ్చడి, గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి అసలు ఎంత మీరు చెప్పినవి చాలా సింపుల్ గా ఉంటాయి, తినేటప్పుడు చాలా అమోఘంగా ఉంటాయి. అవునమ్మా. మీరు తర్వాత కూడా దాన్ని మళ్ళీ నెయ్యి వేసుకొని ఎలా కలుపుకోవాలో, ఎలా తీసుకోవాలో, వాటితో పాటు కాంబినేషన్స్ కూడా చెప్పారు. అవును. మనం పప్పు వండుకున్నాం అంటే వాటికి మన చల్లమిరపకాయలు, వడియాలు, అవును, గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పారు. ఇడ్లీ కడిగే పప్పు కడిగేసిన తర్వాత ఆ పొట్టుని పడేయకుండా ఏ విధంగా వడియాలు పెట్టుకోవాలి. అవునవును. కందిపప్పు పచ్చడి చేస్తే పక్కన ఉల్లిపాయ పులుసు కానీ లేదా వంకాయ పచ్చి పులుసు కానీ పెట్టుకోవాలి. ఇవి జత అన్నమాట, కాంబినేషన్స్. చాలా అంటే చాలా అసలు మంచి అనుభవం గురుగారు అది. రైట్. ఇప్పుడు చూస్తే ప్రజెంట్ పళని స్వామి గారు సినిమా రంగానికి కూడా రావడం జరిగింది. సార్ యాక్చువల్గా మీకు ఇప్పుడు మీ వీడియోస్లో కూడా చాలా వరకు ఒక నిర్మలమ్మ గారిని కానీ లేదంటే ఒక జానకమ్మ గారిని కానీ ఇట్లా ఆ పాతకాలపు క్యారెక్టర్స్ని, అంటే మెయిల్ క్యారెక్టర్ని, ఫీమేల్ క్యారెక్టర్ని, రెండు క్యారెక్టర్లను కూడా ద్విపాత్ర అభినయం లాగా రెండు పాత్రలు కూడా వహించి మీరు చాలా వీడియోస్ కూడా చేశారు. అది ఎలా అనిపించింది మీకు? అంటే ఎందుకని అలా చేయాలని చెప్పని, అంటే ఎనీ అనుభవం మీకు? నాకు ఇష్టం అండి, నటన అంటే నాకు ఇష్టం అండి. ముందు నుంచి కూడా నాకు చాలా మక్కువ అన్నమాట. నేను చిన్నతనంలో నా బాల్యంలో రంగస్థలం మీద కూడా నటించాను నేను. ఆ ప్రవేశం ఉంది నాకు. కానీ పెద్ద అయిన తర్వాత సినిమాలో నటించాలని అదే కళ వైపు ఉండేది. కానీ కొన్ని కుటుంబ నేపథ్యాలు, కొన్ని కుటుంబ బాధ్యతలు మన మీద చిన్నప్పుడే పడిపోయినటువంటి జీవన ఉపాధికి సంబంధించినటువంటి ఈ బాధ్యతలు ఏమంటాడు కొన్ని అవి నెరవేరవు. సరే ఎట్టకేలకి మొత్తానికి నేను ఈ మాధ్యమంలోకి వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత నేను ఏదో చేసుకుంటున్నాను, ఓహో మనం కూడా వీడియోలు చేద్దాం, మనం కూడా ఆడదాం పాడదాం సరదాగా చేద్దాం అని చేశాను. ఆ చేసినటువంటివి అందరికీ కూడా ప్రజాదరణ పొందాయి అన్నమాట. నాకు కూడా తృప్తి. అప్పుడెప్పుడో చేయలేకపోయాను చిన్నప్పుడు, ఏదో కనీసం ఈ రీల్స్లో చేసుకుని సంతోషపడుతున్నాను కదా అని సంతృప్తి పడేవాడిని. ఆ విధంగానే నేను ఎంచుకున్న పాత్రలు అలా నేను చేయగలుగుతాను, అది నప్పగలుగుతుంది. నేను చేసినటువంటి పాత్ర అవతల సహజ నటులు ఎవరైతే ఉన్నో దాన్ని పాత్ర పోషించిన వాళ్ళకి అగౌరవం రాకూడదు. అది ముఖ్యం కదమ్మా. అసలు సహజంగా ఆ పాత్ర ఎవరు వహించారో, ఎవరిని నేను అనుకరణ చేస్తున్నానో, నా అనుకరణ వల్ల అవతల వాళ్ళకి గౌరవం పోకూడదు, హేళన కాకూడదు. అలాగే నేను ఎంపిక చేసుకుని ఆ పాత్రని నేను ధరించేవాడిని. ప్రజాదరణ అలాగే పొందాను. ఇంత ఆదరణ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నేను సదా రుణపడి ఉంటాను అన్నమాట, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. మీరు ఒక మాట అన్నారు ఇందాకన, అప్పుడు చూసిన పళనిస్వామి గారు వేరే, ఇప్పుడు చూసిన పళనిస్వామి గారు వేరేనే. ఎప్పుడూ ఒకటేనండి, ఎప్పుడూ ఒకటేనా అన్న. ఎందుకంటే ఇంతమందికి నేను చేరువయ్యానంటే మూలం అభిమానుల ఆదరణ. ఇంతమంది ఆదరణ ఉండబట్టే నాకు ఈ రోజున ఈ విధంగా జరుగుబాటు అన్నమాట. ఇంత మనను పొందుతున్నానంటే పూర్తిగా అభిమానుల యొక్క ప్రేమ, ఆప్యాయత, ఆదరణ. ఖచ్చితంగా అప్పటి పళని స్వామి గారిని ఇప్పటి పళని స్వామి గారి వరకు తీసుకురావడం అనేది మీరు తీసుకొచ్చుకున్న అభిమానులు, మీ అభిమానులు తీసుకొచ్చుకున్నారు. అవునమ్మా, అవునండి. నేను ఆ విధంగా తీసుకొచ్చాను. అదే గురువు ముమ్మాటికి. అయితే గురుగారు, మీరు నిర్మలమ్మ గారి డైలాగులు కానీ లేకపోతే వీళ్ళ క్యారెక్టర్ చేసేటప్పుడు వాటికి ప్రాక్టీస్ చేసేవారా మరి? అంటే అతిశయక్తిగా ఉంటుందేమో, ప్రాక్టీస్ చేసేవాడిని కాదు, చూసేవాడిని, చేసేసేవాడిని. ఓహో. ఒక వీడియో చేసేటప్పుడైనా, నేను వంటల వీడియో చేసేటప్పుడైనా, లేదా ఏదైనా మోటివేషనల్ వీడియోస్ చేసేటప్పుడైనా, లేకపోతే ఏదైనా చేసేటప్పుడైనా స్క్రిప్ట్ రాసుకుని చెప్పడం అనేది లేదు, ప్రిపేర్ అవ్వడం లేదు, చేసేసేవాడిని. మీతో పాటు చాలా మంది కూడా యాక్ట్ చేస్తూ ఉండేవారు. అంటే రీసెంట్గా ఫస్ట్లో కొన్ని వీడియోస్ మీరే సింగిల్గా చేసేసారు, తర్వాత కాలక్రమేణా కొద్దిగా ఏంటంటే మీతో పాటు చాలా మందిని ఒకళ్ళిద్దరు అడగడం వల్ల, కొన్ని అంటే ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతూ ఉండడం వల్ల కొన్ని కాదనలేనివి ఉంటాయి కదండి అని చెప్పి చేయడం జరిగింది. సాధ్యం వరకు నేను ఒక్కడినే నేను నడుచుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అవునవును. అలా చేసినటువంటి పాత్రడే క్షుద్రమాంత్రికుడిగా చేశాను. అదే ఇన్స్టాలో చూస్తే క్షుద్రమాంత్రికుడిగా చేశాను,
పరమశివుడిగా చేశాను, అవును తర్వాత ధూమావతి అమ్మవారిగా చేశాను, అవును ఈ నిర్మలమ్మ గారు చేశాను, మన సుశీలమ్మ గారు, జానకమ్మ గారిని జానకమ్మ చేశాను. గారి, అవును తర్వాత కేబి సుందరాంబాళ్ గారు అని చెప్పి తమిళంలో పెద్ద సంగీత విద్వాన్ ఆవిడ. ఆహాహా. ఆధ్యాత్మిక సినిమాల్లో నటించేవారు వారు. కేబి సుందరాంబాళ్ గారు అంటే తమిళనాడు సాష్టాంగ నమస్కారం చేస్తారనమాట. పెద్ద గాయనీమణి, 2 మంచి ఆధ్యాత్మిక సినిమాల్లో ఆవిడ నటించేవారు. ఆహా. అలాగే బెంగళూరు రమణీయమ్మన్ గారు కూడా, ఆహాహా. వారి పాత్రలు కూడా నేను వహించడం జరిగింది. ఇంకా కొన్ని భిన్నమైన పాత్రలు చేశాను, మనకి జ్ఞప్తి రావటం లేదు. కష్టమైన పాత్రలు, అవునండి. వ్యక్తులు వాళ్ళు కూడా వాళ్ళు చాలా వ్యక్తులండి. గొప్ప వ్యక్తులు. గొప్ప వ్యక్తులు. నాగేశ్వరరావు గారిని చేశాను, రావు గోపాలరావు గారు, తనికెళ్ళ భరణి గారు, ఇలా అందరినీ ఏదో సరదాగా అనుకరించాను. కానీ అనుకరించిన దాంట్లో ఏదో జాగ్రత్తగా తృప్తి అన్నమాట. ఆ తృప్తి చేద్దామని అనుకున్నా. ఈ రోజున యథార్థంగా చెప్పాలి, నేను నటనా రంగం వైపు ఈ రోజున నేను రాగలిచానంటే నేను చేసినటువంటి ఆ రీల్స్ చూసి అందరూ కూడా నన్ను నా దగ్గరికి వచ్చి చేస్తారని అడిగారు. నేను మహదానందంగా చేశాను. చిన్న ఆశలు ఉంటాయి కదండి, అవును. మానవుడు ఆశాజీవి. చిన్న కోరికలు నటించాలి, పాడాలి, ఆడాలి అని కోరికలు ఉంటాయి. వయసు పెరిగిన తర్వాత చిన్నపిల్లల మనస్తత్వాలు పెరుగుతూ ఉంటాయి. ఆ విధంగా నేను కూడా ముచ్చటపడ్డాను. ఆ ముచ్చటపడి ఈ విధంగా నేను నటించడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు. స్వీట్ 60 అనేటటువంటి చాయ్ బిస్కెట్ వారి నేతృత్వంలో నేను నటించడం జరిగింది. నేనటి రోజున 3వ ఎపిసోడ్ కూడా అది రిలీజ్ అయింది. మీరందరూ చూస్తున్నారు. ఇంతగా ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. తప్పకుండా గురుగారు, ఖచ్చితంగా చెప్పుకోవాలి, మీకు ఎంత సపోర్ట్ ఉండి మీరు ఇక్కడ వరకు రావడానికి మీకంటూ మంచి సపోర్ట్ ఉన్నారని చెప్పని విషయం మాకు తెలుసు. అది కూడా అమ్మగారే ఉన్నారని. అవునండి. ఒక్కసారి కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి. నాకు భార్య, 3 మగపిల్లలు. 3 మగపిల్లలు తమిళనాడులో వేదం చదువుకున్నారు. కుంభకోణం రాజావేద కావ్య పాఠశాలలో పిల్లలు వేదం చదువుకున్నారు. అక్కడే చిన్నపిల్లలు అక్కడ పంపించేశాను. ఇంకా నేను నా శ్రీమతి ఇక్కడ ఉండేవాళ్ళం. సుబ్రహ్మణ్య స్వామి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇది నా కుటుంబంలో నేను, నా భార్య, నాకు 3 మగపిల్లలు అన్నమాట. మీ ఇంట్లోనే గుడి కూడా ఉంది అని చెప్పని మేము చాలా చూసాం. అంటే యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే టెంపుల్ ఏమో, నిజంగా బయట టెంపుల్ ఏమో అని చెప్పని అనుకున్నా. కానీ నాకు తెలిసిన మీ పరిచయం ద్వారా లేదు, గురువుగారు ఇంట్లోనే ఉంటుంది అని చెప్పని అన్నారు. ఎలా గురువుగారు అంటే ఏంటి, ఎందుకని, దానికి కారణం ఏంటి? అంటే మా కులదైవం వచ్చి పళని అప్పన్ సుబ్రహ్మణ్య స్వామి వచ్చి మా కులదైవం. మా వంశపారంపర్య ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామి. నాకేంటంటే నాకు బాల్య దశ నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆయన అంటే ఎక్కువ ప్రేమ, భక్తి అనేదానికంటే ఆయన అంటే నాకు ఎక్కువ ఎనలేని ఇష్టం, పిచ్చి అనమాట ఆ స్వామి అంటే నాకు. నా వయసుతో పాటు ఆయన పట్ల నా భక్తి భావన కూడా ఆయన పట్ల అలాగే పెరిగిపోతూ వచ్చేసింది అనమాట. తమిళనాడు, నా బాల్యంలో నేను తమిళనాడు వెళ్ళి ఆయన ఆరాధన చూసినప్పుడు తిరిగి వచ్చేసేటప్పుడు అక్కడ ఉన్నంతసేపు అమితమైన ఆనందాన్ని పడేవాడిని. తిరిగి వచ్చేసేటప్పుడు అంత బాధ పడేవాడిని. ఎందుకంటే నాకు ఇక్కడ నేను మళ్ళీ ఈ రాజమండ్రి వచ్చేసినట్టయితే ఇక్కడ చూసిన ఆరాధన నాకు అక్కడ దక్కదు కదా, చాలా కోల్పోతాను కదా అన్న బాధ నాలో ఉండిపోయేదన్నమాట. అప్పటి నుంచి ఇంట్లో పెట్టుకునే పూజా మందిరంలోనే స్వామివారిని కొంచెం విస్తారంగా పెట్టుకునేవాడిని. ఉన్నంతలో మళ్ళీ ఇంత మందిరం అంటే నాకు నచ్చేది కాదు. ఇంత పెద్ద మందిరం ఉండాలి, దాన్ని పూజ చేయాలి, ఉన్నంతలో జాగ్రత్తగా చేసుకోవాలి అని అలంకరణ చేస్తా. అలా 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 అయిపోయిన తర్వాత నాకున్న ఆ చిన్న ఇంటిలో, సొంత ఇంట్లోని నేనేం చేసేవాడిని అంటే, కాదు మా కులదైవాన్ని నేను ఇంట్లో ఆరాధన చేసుకోవాలనే దృక్పథం చేత పెట్టుకుని, నాలాగా చాలామంది సుబ్రహ్మణ్య వైభవాన్ని చూడలేకపోతున్న వాళ్ళు, నాలాగా సుబ్రహ్మణ్య వైభవం కోసం తప్పించిపోతున్నటువంటి వాళ్ళు, ఈరోజు చాలామందికి స్వామి ఇంత వైభవాన్ని తెలియకుండా చాలామంది ఉన్నారు కనుక, సంఘంలో బతుకుతున్నాం కనుక మనం కూడా ఏదైనా సంఘానికి, ఏదైనా సమాజానికి ఏదో పుట్టకపోట్టినందుకు 4 మంచి మాటలు చెప్పి స్వామికి మంచి వేడుక చేస్తూ ఆ వేడుకని 10 మందికి చూపిస్తే బాగుంటుందన్న అభిప్రాయం చేత మా ఇంట్లో ఉన్న ఆ పూజా మందిరాన్ని అంత పెద్ద వీధిగానే పెట్టుకుని స్వామి అలంకరణ చేసుకుంటూ, స్వామి అంటే ఇది, స్వామి ఆరాధన అంటే ఇది, స్వామి తత్వం అంటే ఇది అని చెప్తూ, ఆయన భోజన ప్రియుడు కనుక సుబ్రహ్మణ్య, ఆయన గురించి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లో వచ్చిన వాళ్ళందరికీ మనకు తోచిన దాంట్లో ఒక గుప్పుడు అన్నం పెట్టి అందరికీ చేసి స్వామి వైభవాన్ని వ్యాపింపచేయడం కోసం ఎందరో మహానుభావులు నడుం కట్టుకున్నారు. నేను మహానుభావుని కాదు, కానీ ఒక సాధకుడిని అంతే.
ప్రియమైన భక్తుడు. అంతే. ఆ సాధకుడు నేనంటే ఏదో ఆయన మీద నాకున్న ఒక చిన్న భక్తి, అది ఆ భక్తి చేత నేను ఒక సంఘజీవిగా ఉంటే ఏదో 4 మంచి మంచి కార్యకలాపాలు చేస్తూ స్వామి పట్ల ఆ వైభవాన్ని అందరికీ చూపించాలనే దృష్టి. ఇప్పుడు నాకేంటంటే నేను అక్కడ లేను అనే బాధ కంటే ఇక్కడే ఉన్నారు కదా, స్వామి ఇక్కడే ఉన్నాడు కదా, నాకు ఇష్టమైన అలంకారాలు చేసుకుంటూ ఇష్టమైన సేవలు చేసుకుంటూ తృప్తి చెందుతూ నా స్వామి వైభవాన్ని నేను కోల్పోలేదు, నా స్వామి వైభవాన్ని నేను పొందుతున్నాను అనేటువంటి తృప్తి కోసం నేను ఇంట్లో ఈ విధంగా చేసుకుని నాలాగా బాధపడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆ బాధ అక్కర్లేదు, ఇక్కడే ఉన్నాడు అయ్యి వరిశుద్ధిగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాను. ఉదాహరణకి మీ ఇంట్లో పెరట్లో ఒక మామిడి చెట్టు వేశారు, అది కాయలు కాస్తుంది. మనం ఏం చేస్తాం, సాధారణంగా కాయలు కోసి ఏమండి మా చెట్టు కాయలు 2 కాయలు పప్పు వేసుకోండి చూడండి అంటాం. మన ఇంట్లో ఆవకాయ వేస్తాం, ఎదురుకుండా ఉండండి మా మామిడికాయ ఆవకాయ చూడండి అంటాం. అంటే ఏంటి, పెరట్లో పువ్వులు పోస్తాయి, 2 పువ్వులు దేవుడికి పెట్టుకోండి అంటాం. అంటే ఏంటి దాని అర్థం, మన ఇంట్లో ఉన్న ఎరటి వాళ్ళు కూడా అనుభవించాలి, వాళ్ళు చూసి ఆహా అంటే మనకు ఆనందం అనమాట. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు నా కులదైవం మాత్రమే కాదు, మన దక్షిణాది ప్రజల ఆరాధ్య దైవం. ఇక్కడ మనకి చాలా తక్కువగా ఉంది కనుక నాకున్నంతలో నలుగురికి స్వామి వైభవాన్ని చెప్పాలనే తృష్ణ చేత మా ఇంటిని ఒక మందిరం అదంతా కూడా ఒక మందిరంగా తయారు చేసుకున్నాను. అది ప్రధాన కారణం. చాలా మంచి మాట చెప్పారు గురుగారు. మీరు చెప్తున్న మాటల్లో ఇందాక మీరు కూడా అన్నారు, మోటివేషన్గా కూడా నేను కొన్ని వీడియోస్ చేసినా కానీ అని చెప్పాను. మీరు చెప్పిన మాటల్లో అంటే నాకు అంటే నేను అడగవలసిన ప్రశ్న ఏంటంటే గురుగారు, చాలామంది కూడా ఎలా అంటే ప్రేమ వ్యవహారాల్లో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ఎలా అంటే ప్రేమ వ్యవహారం అసలు ప్రేమ అంటే ఏంటో, వాటి అర్థం ఏంటో, అసలు అందులో జరిగే విషయాలు ఏంటనేది చాలా వరకు కూడా ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోయి సూసైడ్లు చేసేసుకొని రకరకాలుగా వ్యవహరించడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి మీరు చెప్పిన చాలా మాటలు కూడా ఎంతో ఊరట కలిగించే, నమ్మకం ధైర్యం కలిగించే. తల్లిదండ్రుల గురించి దూరంగా వెళ్ళి చదువుకోవడానికో లేదంటే ఉద్యోగరీత్యా వెళ్ళి దూరంగా ఉన్న వాళ్ళకి తల్లిదండ్రుల గురించి, వాళ్ళ కష్టాలు ఎలా కష్టపడి మీకు పోషిస్తున్నారో ఇటువంటివన్నీ చెప్పేవారు. ఒకసారి మా కోసం అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీ ద్వారా మరొక మాట మా వీడియో ద్వారా చెప్పాలి అంటే ఏం చెప్తారు ఆ వ్యవహారాల మీద? కాలం ఏం మారలేదండి, కాలం మారింది అంటారు. ఇప్పటి కాలం పిల్లలు వేరండి అంటారు. కాలం ఏం మారలేదు నాన్న, అదే కాలం, అదే పగలు, అదే రాత్రి, అదే సూర్యుడు. మనోభావాలు మారాయి, మనస్తత్వాలు మారాయి. కాలం ఏం మారలేదమ్మా. మా కాలం ఎలా ఉందో ఇప్పుడు మీ కాలం అలాగే ఉంది. రేపొద్దున మీకు పెళ్ళి, మీకు పిల్లలు పుట్టి మీ పిల్లల కాలం కూడా ఇలాగే ఉంటుంది, అదే పగలు, అదే రాత్రి, అదే సూర్యుడు, అదే చంద్రుడు. అయితే కాలానుగుణంగా అక్కడ పరిస్థితిని బట్టి మనుషుల యొక్క మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఎన్ని మనస్తత్వాలు మారినా పెద్దవాళ్ళ యొక్క ఆదరణ అనేది ఒకటి ఉంటుంది పిల్లలకి. పెద్దవాళ్ళు లేకుండా ఎవ్వరు ఏది జయించలేరు. నేల విడిచి సాము చేయగలరా? చేయలేరు. కాబట్టి ప్రేమించుకునేటప్పుడు ఆ ప్రేమ వల్ల కుటుంబాలు నాశనం అయిపోతుందా లేదా, మన బతుకులు నాశనం అయిపోతున్నాయి లేవా, ఇదొక్కటి ఆలోచించుకుని అడుగులు వేస్తే సరిపోతుంది. ప్రేమించుకోవడం అంటే ఏమిటి, ఇరు కుటుంబాలు సఖ్యతగా ఉండగలగాలి, వాళ్ళ గౌరవం వీళ్ళ గౌరవం నిలబడగలగాలి. ఒక వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశించాడంటే మనకు మనశ్శాంతి పెరగాలి, మన గౌరవం పెరగాలి. ఇది ప్రేమ అంటే. తనకు వాళ్ళకు వాళ్ళు చూసుకోవడం అంటే అది మంచిదేమో, కానీ ఒక్కొక్కసారి నష్టపోతారు. పెద్దవాళ్ళని తోడుండరు. ఇప్పుడు తెలియదమ్మా, పెద్దవాళ్ళ అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకే ప్రేమించుకోవడం తప్పు కాదు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం తప్పు కాదు. కానీ చాలా విలువైనటువంటివి తిరిగి తెచ్చుకోలేనటువంటి పెద్దవాళ్ళని కానీ వాళ్ళ ఉన్నత భవిష్యత్తును కానీ నష్టపోకుండా ఉంటే చాలు. మీరు చెప్తున్నాగా చాలా కుటుంబాల్లో ఎలా అంటే ఇప్పుడున్న ఫ్యామిలీస్ పెద్దవారిని దూరం పెట్టేస్తున్నారు. ఇంట్లో ఉన్న వయసు వచ్చిన పెద్దవాళ్ళని, తల్లిదండ్రులని కానీ అత్తమామల్ని కానీ వీళ్ళందరినీ దూరం పెట్టేసి వీళ్ళ జీవితంలో పరిగెడుతున్నారు. అలా ఉండడం వల్ల నష్టం అంటారా లేదంటే లాభం అంటారా? అంటే ఇప్పుడు మనం ప్రతిదీ పిల్లల మీద మనం నెట్టేయకూడదు. పెద్దవాళ్ళ పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంతమంది అంటే బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు, బాధ్యత లేని తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలు సుఖంగా సంతోషంగా తిరుగుతుంటే వాళ్ళే పిల్లలు అలా ముచ్చటగా ఉండని అనుకున్న తల్లిదండ్రులు ఉన్నారు.
ఇదేమిటి వీళ్ళు ఇలా సంతోషంగా ఉంటున్నారు అనుకునే తల్లిదండ్రులు లోకల్లో అన్ని రకాలు ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లల ఆనందాన్ని చూసి ఓర్వలేనప్పుడు పిల్లలకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ విధంగా కొంతమంది తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చూస్తూ ముచ్చటగా ఆనందంగా ఉంటుంటే పిల్లల భావాలు ఇంకెవరు అడ్డు ఉండకూడదు, మనకు మనమే ఉండాలి, ఇంకెవరూ వద్దనుకుని అకారణంగా పెద్దవాళ్ళని తీసుకువెళ్ళి బయట పెడుతున్న రోజులు ఉన్నాయి. దీనికి మార్పు చేర్పు రావాలంటే కనుక ఇది ఎవరు చెప్పేటటువంటి విషయం కాదు, పిల్లలు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎవరో చెబితే నా నిధిని తీసుకువెళ్ళి నేను బయట పెట్టుకోవడం ఏమిటి, మా అమ్మ నాన్న బయట పెట్టుకోవడం ఏమిటి అనే ఆలోచన ఉండాలన్నమాట. పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు, అందరూ ఒకలా ఉంటారు. పెద్దవాళ్ళకి కొంచెం వయసు పెరిగిన తర్వాత కొన్ని చారస్తాలు పెరుగుతూ ఉంటాయి, కొన్ని తాపత్రయాలు పెరుగుతూ ఉంటాయి పిల్లల పట్ల. పిల్లలు ఎక్కడైనా కొంచెం ఇంకో జాగ్రత్త పెరిగిపోతుంది, వయసు పెరిగిన కొద్దీ పిల్లల మీద ఇంకా ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కాలం పిల్లలకి కొంతమందికి, అందరికీ కాదు, అది కొంచెం ఛాందస భావం కింద ఉంటుంది. అది తట్టుకోలేకపోతున్నారు పిల్లలు. అది తట్టుకోలేకపోయినప్పుడు అకారణంగా బాధ్యత కలిగిన తల్లిదండ్రులు వీధిలోకి వెళ్ళిపోతున్నారు. బాధ్యత లేని తల్లిదండ్రులు, బాధ పెట్టే తల్లిదండ్రులు వీధులు పెట్టారంటే అది మీకు అది సమంజసము. కానీ బాధ్యత కలిగిన తల్లిదండ్రులు, ఇంకా వేరే ఆధారం లేదు, పిల్లలే నాకు లోకం అనుకునే తల్లిదండ్రులు కూడా అకారణంగా బయట ఉంటున్నారు. ఇది ఎవరు చెప్తే రాదు, వాళ్ళంతర వాళ్ళకి అది స్ఫురణ కలగాలి. అకారణంగా నేను ఎందుకు మా అమ్మ నాన్నని దూరం పెట్టుకున్నాను, దీనివల్ల ఎవరు చెబితే నేను నష్టపోతున్నాను, ఎవరు చెప్పడం వల్ల నా కుటుంబాన్ని నేను ఛిద్రం చేసుకున్నాను అన్న ఆలోచన, అందుకు కారకులు ముందు అర్థం చేసుకుంటే ఎవరెంతమంది చెప్పినా ఇంక వినరు. మన ఆలోచనలోనే ఉంటుంది, మన భావాల్లోనే ఉంటుంది. అది అందుకే అందరు చెప్పినవి వినాలి, కానీ కొందరికే చెవి ఇవ్వాలి. అందరు చెప్పినవి వినాలి, అందరు చెప్పినవి వినాలి, కానీ కొందరికి మాత్రమే చెవి ఇవ్వాలి. సూపర్ గురువు గారు. అలా అందరికీ ఇవ్వటం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా బాధపడేది తల్లిదండ్రులు అనాథాశ్రమాలకు వెళ్ళడం, పిల్లలు మనస్తాపం చెందుతున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు పళనిస్వామి గారు అన్ని కోణాల్లో పళనిస్వామి గారిని చూసాం, అన్ని కోణాలు, అన్ని రకాలుగా వంట చెప్పినప్పుడు మాట్లాడే ఇదిలో, అదేవిధంగా మోటివేషనల్గా, యాక్టింగ్ పరంగా అన్ని రకాలుగా చూసాం. కానీ మెయిన్ తెరకి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో విలన్గా కనిపించబోతున్నారు అని చెప్పని అన్నారు. విలన్గా చేశారు కూడా ఒక మూవీలో. అంటే ఏంటి గురుగారు, అంటే మిమ్మల్ని విలన్గా అనుకుని అసలు ఎందుకని అనుకున్నారు మిమ్మల్ని? అసలు మీకు ఏం కనిపించింది విలన్గా? మీలో అంత మంచి మంచి క్యారెక్టర్లు చేశారు, మీరు విలన్గానే పెట్టాలి మిమ్మల్ని అని ఎందుకు అనుకున్నారు? దానికి ఏదో రీజన్ ఉందా? అవును, బాగానే చెప్పారు. నేను అంటే నాకు ఈ భిన్నమైన పాత్రలు చేయాలనేటటువంటి తృష్ణ ఉంది నాకు. కానీ ఒకానొక సందర్భంలో నన్ను విలన్గా పెట్టాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్న దర్శకులు వారు మా ఇంటికి వచ్చారు. నేను ఇప్పుడు మీరు నన్ను అడిగినట్టే వారిని అడిగాను, ఏమండి మీరు నన్ను ఏ విధంగా విలన్గా పెట్టాలనుకున్నారండి అని. అంటే నా మనోభిప్రాయం ఆయనకి తెలియదు కదా, ఎందుకంటే లేదండి మీరైతే సెట్ అయిపోతారండి, మీరు చేయగలరండి, మీ దగ్గర అది ఉందండి, చేయగలరండి, నాకు ఎందుకో నా నమ్మకం చెప్తుందని చెప్పి అబ్బాయి నాకు చెప్పడం. చిన్నపిల్లాడే, దర్శకుడు చిన్నపిల్లాడే, 22 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లాడు నన్ను విలన్గా పెట్టుకున్నాడు అనమాట. బాగా ఆలోచించావా, నేనైనా విలను అన్నాను. లేదు, నేను 6 నెలల ముందు నుంచి మిమ్మల్ని ఇందులో నేను విలన్గా భావించుకుంటున్నాను, మీరే నాకు చెయ్యాలని. అంటే ఒకసారి నేను ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్లోని తుళువ ఒక డాన్స్ ఒకటి చేశాను. ఒక మ్యూజిక్ వస్తుంది తుళువ సాంప్రదాయంలో, ఒక డ్యాన్స్ వస్తుంది అనమాట డ్యాన్సు. అది చేశాను. అది చూసి ఆ అబ్బాయికి నాకు విలన్కి సరిపోతాడని అది దృష్టిలో పెట్టుకున్నాడు అనమాట. ఇన్స్టాగ్రామ్లో తుళవ డ్యాన్స్ చేశాను అనమాట, మ్యూజిక్ వస్తుంది అనమాట. అది కాంతార సినిమా మ్యూజిక్లు వస్తాయి చూసారా, అది తుళవ మ్యూజిక్ అనమాట. అది కన్నడ, కేరళ రాష్ట్రాల్లో ఈ వాయిద్యం ప్రకరణ ఉంటుంది. దానికి ఏదో సరదాగా నేను ఒక నాట్యం వేశాను. అది చూసి తాను అనుకున్న విలని ఇలా ఉండాలనుకుని నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పట్టుపెట్టాడు. నాకు అందులో శివారెడ్డి అనేటటువంటి పాత్రలో నన్ను విలన్గా నటింపజేశాడు. దానికి డబ్బింగ్ కూడా అయిపోయింది, ఇంకా విడుదల కావాలి, దానికి సంగీతం సమకూరుస్తున్నారు ఇప్పుడు, ఆ వ్యవస్థ నడుస్తుంది. అది అయిన తర్వాత అందులో వస్తాను. ఇంకా మిగతా కొంతమంది కూడా సంప్రదించారు, అందులో కూడా విలన్ క్యారెక్టర్ రాబోతోంది, త్వరలో చేయబోతున్నాను. పూర్తిగా పళనిస్వామి గారు విలన్ అయిపోయారు ఇప్పుడు.
తెలుగు తెలుగు ఇండస్ట్రీకి మరి కొత్త విలన్లు తీసుకొచ్చారు అయితే. అలాగే అంటారా? అదే వస్తున్నది మరి అవకాశాలు. అదే గురుగారు, అంటే ఇప్పుడు మీ వీడియోస్ చాలా చూసాను. మీరు వ్యాయామం చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసిన జిమ్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, బాడీ బిల్డింగ్ అంతా కూడా వర్కౌట్ చేశారు. అది ఈ క్యారెక్టర్ గురించేనా, లేదంటే మీరు మామూలుగానే చేద్దాం అనుకున్నారా? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యాయామం అంటే నాకు మక్కువ అండి. చాలా ఇష్టం అన్నమాట. నాకు 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసామండి. నాకు చాలా ఇష్టం అన్నమాట రన్నింగ్. తర్వాత 18 ఏళ్ళు రాగానే నేను వ్యాయామ కళాశాలకు వెళ్ళాను. నాకు అమితమైనటువంటి కోరిక ఉంది. అది చదువుకునే అంటే చిన్న ప్రాయంలో నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక. ఓ, చాలా అంత కోరిక అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఎందుకనే గురుగారు? ఏమిటో నాకు ఇష్టం, పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాకు చాలా కోరిక అన్నమాట. అంటే సినిమాల్లో చూసి కొట్టచ్చారా? అలా లేదు, అప్పటికి ఈ సినిమాలు ఇది ఇంత లేదు, ప్రభావం లేదు. నాకేమిటో ఇష్టం, నాకేమిటో పోలీస్ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అని చెప్పి. తర్వాత నాకు మంచి వకీల్ అవ్వాలని ఉండేది, మంచి అదేనా అవ్వాలని ఉండేది. తర్వాత ఒక మంచి లెక్చరర్ అవ్వాలని ఉండేది. ఓహో, ఒక మంచి లెక్చరర్ అవ్వాలని ఉండేది. ఆ తర్వాత ఇంకా పలు రకాలుగా ఇలా పెట్టుకునేవాడిని అనమాట. మిలిటరీలోకి వెళ్ళిపోవాలని ఉండేది, ఆర్మీ అలా ఉండేది. అందులో నేను చేసిన వ్యాయామం అది కూడా నాకు అందుకోసం నేను చేసేవాడిని అనమాట. మంచి ఫిజిక్ అది మెయింటైన్ చేసి జాగ్రత్తగా నేను కూడా ఆ రంగంలోకి వెళ్ళాలని చాలా తృష్ణ పడేవాడిని అనమాట. అప్పుడు వెళ్ళాను. అందుకోసం నేను అప్పటి నుంచి అలా సాధన చేస్తూ మధ్యలో కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో అది ముందుకు కొనసాగించలేకపోయినా తర్వాత మళ్ళీ నేను దాన్ని సమయం తీసుకుని చేస్తున్నాను. ఇది అప్పటి నుంచి ఉన్నదే, మధ్యలో వచ్చినది కాదు. ఓకే, అంటే ఇప్పుడు విలన్ గురించి బాడీ బిల్డ్ చేశారేమో అనుకున్నాను నేను. లేదు, దీనికోసం అంత త్వరగా తయారవదండి, అంత అప్పటికప్పుడు చేస్తే వచ్చేది కాదు. అవును, దానికి ముందు నుంచి కూడా ప్రణాళిక ఉండాలి, దానికి సాధన ఉండాలి. ఖచ్చితంగా. గురుగారు, ఇప్పుడు మీరు ప్యూర్ వెజ్. అవునండి, ప్యూర్ వెజిటేరియన్. నిజంగానే మీరు ఇప్పుడు ఆ బాడీ బిల్డ్ చేయాలంటే కొంచెం మనం ప్రోటీన్ తీసుకోవాలి. అవునండి. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు అన్ని పౌడర్స్ అవన్నీ వచ్చేసినాయి. అవునండి. అప్పట్లో ఎలా ఉండేది? మీ కాలేజ్ డేస్ నుంచే మీరు స్టార్ట్ చేశారు కాబట్టి అప్పట్లో ఎలా ఫుడ్ ఏం తీసుకున్నారు మీరు? ఎందుకంటే ఇప్పుడు వెజ్ తింటే ఎవరికి అంత బలం రాదు, కానీ మీ ప్రణాళిక ఎలా ఉండేది? పూర్తిగా ఇంటి ఆహారం. మాకు ప్రోటీన్ అంటే కనుక మాకు ప్రధానంగా చద్దన్నం అండి అమ్మా. ఓహో, చద్దన్నం. తర్వాత గంజి తరవాణి అని మీకు తెలుసో తెలియదో, నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. తరతరాల నాటి తరమా అన్నం తరవాణి అని పెట్టాను అనమాట. అంటే గంజి వేసి అందులో మళ్ళీ మజ్జిగ వేసి దబ్బాక వేసి ఉప్పు వేసి పులియబెట్టి మళ్ళీ నీళ్లు వార్చి ఆ అడుగునటువంటి మడ్డును పక్క పెట్టి తాగేసిన తర్వాత మళ్ళీ ఇందులో వేడి గంజి వేసి మళ్ళీ చేసి ఇలా 6 రోజుల పాటు 7 రోజుల పాటు చాలా శుచిగా మడిగా శుభ్రంగా చేస్తారు. అందులో ఈ మనం రాత్రి వండుకున్న అన్నాన్ని, పొద్దున్న వండుకున్న అన్నాన్ని రాత్రి చల్లబడిపోతుంది కదా, అన్నాన్ని కరుడుగా తీసి అందులో వేసేస్తారు. పొద్దునకు అన్నం అవుతుంటే పులిసిపోతుంది. ఆ పులిసిపోయినప్పుడు గరిట్లోంచి కొంచెం చెయ్యి పెట్టకూడదు, గరిట్లోంచి తీసి అన్నం పెట్టుకుని అందులో గోంగూర పచ్చడి కానీ ఆవకాయ కానీ వేసుకుని తినగలిగే వాళ్ళు ఒక ఉల్లిపాయ ముక్క కూడా నంచుకుంటూ నూనె వేసి తింటే నిజంగా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. రెండోది ఏంటంటే సన్నగా ఉన్నవాళ్ళు ఆగిపోతారు, ఇంత తినేవాళ్ళు అంత తింటారు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అంత పైగా నాజూకుతనం అయిపోతారనమాట. ఈ తిళ్ళు ఎక్కడున్నాయి చెప్పండి? ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఏమి అందుతుంది ఇంత ఇది రెండు. ఇప్పుడు పిల్లల్లో కూడా పరుగులు నాన్న జీవితం. మాకు వయసులో మేమున్నప్పుడు ఈ పరుగులు లేవు మాకు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే పరుగులు, కుటుంబం గడవాలి, జీవితం గడవాలి. ఈ పిల్లలకి ఇవి పిల్లలు అది అందుకోక బాధపడుతున్నారు. మా తరమంతా కూడా శుభ్రంగా తిండే, శుభ్రంగా తినడం, శుభ్రంగా పనిచేయటం, అది అలవాటు అయిపోయి ఇప్పటికే నేను ఇంట్లో ఖాళీగా కూర్చోను. నాకు ఆ రోజు పని చేయకపోతే నన్ను నేను తిట్టుకుంటాను, నీకు ఎందుకు ఇంత బద్ధకం అని నన్ను తిట్టుకుంటాను అన్నమాట. అందుకని నా అలవాటు అయిపోయింది, తినాలి, తినికి తగ్గ పని చేయాలి. మీకు బాగా ఇష్టమైన ఆహారం ఏంటి గురుగారు? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఇంకా అది ఉంటే చాలు, ఎవరితోనే మాట్లాడను, అన్నం తింటా. గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ కూర. ఓహో, గోంగూర పచ్చడి అది అంటే మీ రెసిపీలో సింపుల్గా చెప్పండి ఒకటి.
సింపుల్గా చెప్పాలి. సింపుల్గా సింపుల్గా అంటే చెప్పాలంటే మీరు గోంగూర చెప్పగానే టక్మని చేసేసుకోవాలి. చేసేసుకోవాలి కదా. అయితే అలా చెప్తాను. ఓకే. అంటే చాలా రకాలు ఉన్నాయి. అంటే మీరు అన్నట్టుగా మరి ఇప్పుడు సులభంగా అయిపోవాలంటే కనుక కమ్మగా గోంగూర శుభ్రంగా కడిగేసుకుని పుల్ల గోంగూర ఇంక చింతపండు వేయక్కర్లా. గుంటూరు గోంగూర ఉంటుంది, ధనాస్కోర్ అంటారు. అది పులుపు ఉండదు కనుక ఒక రవ్వంతా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పుల్ల గోంగూరలో మనం చింతపండు వేయక్కర్లేదు. గోంగూర శుభ్రంగా కడిగేసుకుని చిల్లులు బేసన్లో వేసి నీళ్ళని వడకొట్టుకున్న తర్వాత మూకుట్లో నూనె వేసుకుని పచ్చిమిరపకాయలు తినగలిగే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిరపకాయలు గోంగూర వేసి మగ్గించేసేసుకుని ఉప్పు వేసి మూత పెట్టేసుకోవాలి. శుభ్రంగా మాడిపోకుండా అందులో నీళ్ళన్నీ ఇంకిపోయినప్పుడు పొయ్యి కట్టేయడమే. ఏమ్మా చల్లారిపోయిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ ఇన్ని పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ చల్లారిపోయిన ముద్ద అందులో వేసి తిప్పియాలి. అయిపోయింది. అంతే. చాలా సింపుల్గా ఉంది. అంతే, ఇంకెంత మించి ఏమక్కల. మీకు ఇంకా తినగలుగుతానంటే కనుక ఒక తిప్పు అంతే. మరీ ముద్దలా చేసేసి ఇలా చేయకూడదు. నవనీతం కదా మరి గోంగూర, ఇలా అంటే నలిగిపోతుంది. కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు వేసాం, ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చడి నలిగిన తర్వాత వేసి ఒక్క తిప్పు అలా అంతే. కస్సు అని చెప్పి ఉల్లిపాయ ముక్కలు కంటి కింద పడుతుంటే ఎంత తింటామో లెక్క పక్క ఉండదు. అది కదా గోంగూర పచ్చడి అంటే. మన తెలుగు వారికి పెన్నిధి గోంగూర పచ్చడి. అవును ఏమ్మా, ఇలాంటి తిండి సులభంగా ఉంది. ఇంత తినేవాళ్ళు నిజంగా అంత తింటారనమాట. ఇలాంటి తిండి కావాలి, తినాలి, వ్యాయామం చేయాలి. ఖచ్చితంగా గురుగారు. అంటే ఏదైనా ఒక విలన్గా మీరు ఒక డైలాగ్ చెప్పమంటే ఏమైనా చెప్తారు? అప్పుడు మాకు చెప్పలేనండి. అంటే మీ సినిమాలే కాదు, మీరు మామూలుగా ఏమైనా ప్రాక్టీస్ చేసినవి కానీ లేకపోతే మీరు అనుకున్నాయి కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి మమ్మల్ని భయపెట్టే విధంగా? ఏంట్రా ఆడుతున్న ఆస్తి కోసం చూస్తున్నావా? అడ్డమైతే వేసేయి, ఆలోచించుకో, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, వెళ్ళు. అలా చెప్తూ వచ్చింది చెప్పాను. అవునా? అంటే మీ హెయిర్ స్టైల్ కూడా లాంగ్ హెయిర్ ఉండి, అవునండి, లాంగ్ హెయిర్ ఉండి మీరు ఆ బాడీతో షర్టు పై 2 బటన్ చెప్పేసి ఇప్పేమన్నా డైరెక్టర్ గారు ఇప్పటి బటన్లు అన్నారు. కాదు గురుగారు, మీరు రీల్స్ చేస్తున్నప్పుడు మీరు అంత ఫిజిక్ చూపిస్తూ అంత చేస్తున్నప్పుడు మరి మీకు ప్రపోజల్ లాంటివి ఏమి రాలేదా? దేవుడా, ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. ఏదో సరదా దాని అంటే ముచ్చట పెడతారు. అంటే మనం శుద్ధ శాకాహారాన్ని తీసుకుంటూ శరీరాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకోవచ్చు కదా. మనం కూడా తీర్చిదిద్దుకుంటే పోలే, ఆ పెద్ద ఆయన చేస్తున్నాడుగా అని అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ విధంగా వచ్చిన కాదు గురుగారు, మీరు పెద్ద ఆయన చేసే పనులు ఏం చేశారు చెప్పండి. అందులో వీడియోస్ లో పెద్ద ఆయన చేసే పనులు ఏం చేశారు మీరు? మీ పాటలు కానీ, మీ మాటలు కానీ, మొత్తం మీ డాన్స్ కానీ ఏమైనా పెద్దవాళ్ళు చేసినవి ఏమైనా ఉన్నాయండి? నేను ముందేం చెప్పాను, కొంత వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు పిల్లలు అయిపోతారన్నాను కదా. అది పిల్లాన్ని అయిపోయాను. చాలా బాగా. సరే, మీరు సంగీతం కూడా పాడతారా గురుగారు? ఇష్టం, పాడతాను, రాదు. అంటే సంగీతం నేర్చుకున్న వాడిని అయితే కాదు, సంగీతం పాడాలన్న తృష్ణ ఉన్నవాడిని. ఆ విధంగా పాడతాను. అపశృతులు ఉంటాయి, ఎందుకని నాకు ప్రవేశం లేదు కనుక. కానీ పాడతావంటే పాడతానని చెప్తాను. అది చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలంటే ప్రాణం నాకు. చిన్న పిల్లలు అంటే పిచ్చి, నాకు అంత ఇష్టం. పిల్లలంటే ప్రాణం నాకు, చాలా ఇష్టం. ఖచ్చితంగా. గురువుగారు, ముఖ్యంగా ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకుంటే, మీరు ఇంతకుముందు నాటక రంగాల్లో కూడా రంగస్థల అనుభవం కూడా ఉందని చెప్పాను. అప్పట్లో అంటే ఆ అనుభవం అంటే మీకున్న ఇంట్రెస్ట్ ద్వారా మీరు వెళ్ళుంటారు. ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుందని చెప్పని అనుకోవచ్చా? ఎందుకంటే రంగస్థల నటులకిన్నో ఇప్పుడు చేస్తున్న సినిమా నటులకి చాలా తేడా ఉంటుంది. అవునండి. ఆ అనుభవం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు చేస్తున్నప్పుడు? అప్పుడు మాకు రంగస్థలం మీద చేసేటప్పుడు అందరం కలిసి ఒక గదిలో ఉండి ఆ పాత్రని తరిఫిదిచ్చేవారు. ఈ తరిఫిదిచ్చేవాడు ఏమందంటే, మనం ఈ పాత్ర మన పాత్ర ఏమిటి, మనం ఏం చెప్పాలి, మనం ఎలా చేయాలి. వేదిక ఎక్కిన తర్వాత సభా పిరికితనం ఉండకూడదు. సభా పిరికితనం అంటే వేదిక ఎక్కిన తర్వాత మనకు ప్రజలు చూస్తున్నారే అనే భయం ఉండకూడదు. పాత్రలో మనం ఉన్నామన్నది మాత్రమే చూడాలి. అటువంటి తరిఫీదు ఇవ్వగలిగేది కళారంగం అన్నమాట, నాటక రంగం.
ఇవన్నీ బాగా సాధన చేయించిన తర్వాత అందులో పలికిస్తారు. మ్మ్. రెండోది అంటే అక్కడ ఇంకా ఇంకా షార్ట్లు ఉండవు, సవరణ ఉండదు, ఇంకా టేకులు ఉండవండి, సింగిల్ టేక్. అలా వెళ్ళిపోవాల్సిందే. అంటే అప్పుడు దానివల్ల జ్ఞాపక శక్తి అంటే దృష్టి అక్కడ. ఇప్పుడు మీరు డైలాగ్ చెప్తారు, మీరు డైలాగ్ చెప్పిన తర్వాత నేనేం అందుకోవాలనేది నా దృష్టి మీ డైలాగ్ మీద ఉంటుంది, ఈ చుట్టుపక్కల వాళ్ళు జనాల మీద ఉండదు. స్పాంటనిటీగా ఉండాలి. ఉండదండి. మీరేం చెప్పారు నేనేం చేయాలి, నేను తర్వాత నేనేం చెప్పగలగాలి, ఇక దీని మీద ఉంటుందన్నమాట. ఇది మనకి రంగస్థలంలో ఉండేటటువంటి చక్కని అవకాశం, మంచి అవకాశం. ఆ తరఫీదు వల్ల ఏమవుతుందంటే సినిమా ప్రపంచంలోకో నాటక రంగంలోకో లేకపోతే ఈ సీరియల్స్లోకి వచ్చినప్పుడు అది ఇప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట. ఓ కరెక్ట్, సందర్భం ఏమిటి, ఆ సందర్భంలో మనం ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఏ విధంగా మన భావాలు పలికించగలగాలి, ఆ డైలాగ్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటివన్నీ కూడా ఇప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. ఓహో, అప్పుడు ఉపయోగపడతాయి. సూపర్ గురు. అదే అంటే ఇప్పుడు రంగస్థలంలో మీరు నటించిన క్యారెక్టర్స్ ఏంటి గురుగారు? అంటే అందులో నేను చింతామణి నాటకంలో నేను చేశాను. నేను బిళ్ళబమంగళుడు అనేటటువంటి పాత్ర వేశాను. చింతామణిగానే చేశాను. చింతామణి తల్లి క్యారెక్టరు చేశాను నేను. ఓహో. తర్వాత సత్యహరిశ్చంద్రలో హరిశ్చంద్రుడి పాత్ర వేశాను. మా నాన్న చేతి డబ్బులు అనేటటువంటి ఒక నాటకం ఉంది చిన్నప్పుడు, సొంతంగా రాసుకుని మా వాళ్ళు ఒకటి చేశారు. అందులో నాకు కొడుకు పాత్ర అన్నమాట. అంటే తండ్రి డబ్బులు తెలియకుండా దొంగిలించే కొడుకు పాత్ర నాది. తర్వాత ఆ తండ్రి పోతూ పోతూ తన కొడుక్కి డబ్బులు ఇచ్చి మూట కట్టి నా కొడుక్కి ఇవ్వండి అని చెప్పి మూట కట్టి చచ్చిపోతాడు. అప్పుడు పరివర్తన చెందుతాను అన్నమాట. నేను మా నాన్న దగ్గర దొంగిలిస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు మా నాన్నే నాకు మూట కట్టి ఈ పైసలన్నీ నాకు ఇచ్చాడే, ఇలాంటి తండ్రి నేను ఇది చేశానని పరివర్తన చెందేటటువంటి పాత్రలు ఇవన్నీ కూడా. ఖచ్చితంగా. ఇప్పుడు స్వీట్ 60 గురించి మాట 16 వస్తుంది నాకు. చూసారా, కన్ఫ్యూజ్ అవ్వాలనే పెట్టినట్టున్నారు మీరైతే. స్వీట్ 60 గురించి మాట్లాడుకుంటే అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అవునండి, రిటైర్డ్ సెంటర్. ఎలా అనిపించింది అలా వెబ్ సిరీస్ ఇట్లా స్టార్ట్ చేసి మీరు చేస్తుంటే? అంటే చాలా విభిన్నంగా ఉంది క్యారెక్టర్ గా. అవునండి, దానికి తగ్గట్టుగా స్వీట్ 60 తగ్గట్టుగానే. అవును, మీతో పాటు సహనటులు. అవును, హైకోర్టు శ్రీలక్ష్మి గారు. రైట్, హైకోర్టు శ్రీలక్ష్మి గారు. చాలా అంటే చాలా అసలు న్యాచురల్గా ఉందండి. అవునండి, చాలా న్యాచురల్గా ఉంది. మీకు ఎలా అనిపించింది? మీ అనుభవం ఎట్లా ఉంది? నేను లంకాపురి అనేటటువంటి విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శివారెడ్డి అనేటటువంటి పాత్రలో లంకాపురి అనేటటువంటి ఆ పాత్ర చేసేసాను. అయిపోయిన తర్వాత ఈ స్వీట్ 60 అప్పటికి ఆ పేరు ఇంకా పెట్టలే. ఈ చాయ్ బిస్కెట్ సంస్థ వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. మా దాంట్లో ప్రధాన పాత్ర ఉందండి, ఈ పాత్రలో మిమ్మల్ని మేము ఊహించుకుంటున్నాము, మీరు వస్తారా అని. సరేనండి వస్తానండి అని అన్నాను. నేను హైదరాబాద్ వచ్చాను, స్క్రీన్ టెస్ట్కి రమ్మన్నారు. నేను మేడం గారు కూడా వారు వచ్చారు, స్క్రీన్ టెస్ట్ చేశారు. వాళ్ళు చేసిన తర్వాత అయిపోయింది. ఆ తర్వాత వారు ఏం చేశారంటే ఈ స్క్రీన్కి మీరు ఇద్దరు సరిపోయారండి, తర్వాత మేము రమ్మన్నప్పుడు ఒక వారం రోజుల్లో మీరు వద్దురు కానీ సిద్ధపడండి అని అన్నారు అని చెప్పినప్పుడు అప్పుడు నాకు ఇంకా శిఖాది ఉంది అనమాట. కానీ వారు ఏం చెప్పారంటే నేను ఆ స్క్రీన్ టెస్ట్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఈ పాత్రలో మీరు శిఖ తీసేయాలండి అని అన్నారు. ఒక క్షణం శిఖ విగ్గు పెట్టకూడదండి అన్న, జుట్టు ఉంది కదండి కానీ తీసేస్తే బాగుంటుంది, మీకు సరిపోతుంది చక్కగా అన్నారు. సరేనండి చెయ్యండి. ఇందులో ఏంటంటే నేను కథానాయకుడి పాత్ర, ఎక్కడో ఒకసారి వచ్చి వెళ్ళిపోయే పాత్ర కాదు, ఆ కథలో నేను కథానాయకుడు. ఇది గొప్ప, ఈ వయసులో ఆ పాత్ర నా వయసుకు తగ్గినట్టుగా రావడం అనేది గొప్ప విషయం, నాకు అదృష్టం, అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అది అని చెప్పి నేనేం చేశానంటే సరేనండి అని అన్నాను. సరే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వారు దగ్గరుండి ఇదంతా తీసేసి వాళ్ళకి ఎలా కావాలనుకుంటే ఆ విధంగా చేశారు. చక్కని చిత్రక నిర్మాణం అంతా కూడా జరిగింది. చాలా నెల రోజుల పాటు ఫిల్మ్ నగర్లోని మణికొండ ఇంకా మిగతా నల్లగండ్ల ఈ ప్రాంతాల్లో మేము వాళ్ళు దర్శకత్వం వహించారు, మేము నటించాం. చాలా గొప్ప పాత్ర, ఈ వయసులో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి పాత్ర, చాలా గొప్పగా ఆవిడ రమణి గారు రాశారు ఆ కథని. వారు బలభద్ర పాత్రని రమణి గారు కథ రాశారు.
అనురాగ్ గారు, శరత్ గారు దానికి నిర్మాణ వ్యవస్థ, శ్రీ పెండ్యాల అయోధ్య భరద్వాజ్ గారు దర్శకత్వం, దర్శకులు. శ్రీ రామానంద గారు కెమెరా. ఉమ్, చాలా బ్రహ్మాండంగా ఆ కథ అంతా కూడా దగ్గరుండి బ్రహ్మాండంగా నడిపించారు. ఒక చక్కని తృప్తి అన్నమాట. అరే గొప్ప పాత్ర చేశామే, ఉమ్, మంచి పాత్ర చేసాం. ఆ వయసులో భార్యాభర్తలో ఉండే అన్యోన్యత, చిలిపితనాలు, తిట్టుకోవడాలు, అవును. ఒక పసిపిల్లలాగా మళ్ళీ మానుకోవడాలు, మళ్ళీ మమ్మల్ని మేము ఓదార్చుకోవడాలు, ఇవన్నీ కూడా మంచి తమాషాగా కుటుంబ నేపథ్యంతో ఉంటుందన్నమాట. ఉమ్, సంతృప్తికరమైనటువంటి పాత్ర చేశానని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా గురుగారు. ముఖ్యంగా అంటే ఈ మధ్య ఎందుకంటే గురుగారు మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా అమితమైన ప్రేమ, అభిమానం. మిమ్మల్ని అడగాలని చెప్పని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక బుక్ ఆయన చేతితో పట్టుకొని వెళ్ళడం చూసి ఆ బుక్కి డిమాండ్ పెరిగిపోయింది. ఓహో. ఆ బుక్కి వచ్చేటప్పటికి మ్హూ. మురుగా అని చెప్పని మురుగానా? మురుగా మ్. అనే బుక్ డైరెక్టర్ గారు చదవమన్నారంట. మ్హూ. అంటే ఆ సినిమాకి సంబంధించి ఆయన తీసుకొని చదవడం ఏదో జరుగుతుంది. ఆ బుక్ దాని సేల్స్ పెరిగిపోయినాయి, ఘోరంగా డిమాండ్ పెరిగిపోయింది. మ్హూ. అంటే స్వామివారి గురించి కూడా తెలుసుకోవాలని చాలామంది కూడా ఆతృత అనేది చాలా పెరిగిందని చెప్పని ఇక్కడ మనం అనుకోవచ్చు. ఎలా మాకు సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రియ భక్తుడిగా మీరు మాకు మా దగ్గర ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి గురించి కొన్ని మాటలు మ్. తెలుసుకోవాలని చెప్పని మేము అనుకుంటున్నాం. ఆయన గురించి చెప్పండి. తప్పదు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ గారు మురుహా అనేటటువంటి పుస్తకం చేతి పట్టుకున్నారు. దానికి ఎంత ప్రాచుర్యం వచ్చిందన్నది చాలా సంతోషం. ఎందుకంటే సుబ్రహ్మణ్య వైభవం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మన తెలుగు వారికి చాలా విశేషం, చాలా ఇష్టం. పూర్వం నుంచి కూడా మన వాళ్ళందరికీ కూడా మణి అనో, పణి అనో, సుబ్బారావు అనో, సుబ్బలక్ష్మనో, నాగమణనో, శేషు అనో ఇలాంటి పేర్లన్నీ కూడా మన వాళ్ళ ఇళ్లల్లో ఉన్నాయి, బాగా నమ్మకాలు ఉన్నాయి. అయితే ఆయన మీద అవగాహన తక్కువగా ఉంది. అదే గురువుగారు, ఇప్పుడు అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న కుమారస్వామి అన్న ఒకటేనా? ఒకటేనండి నామాలు. ఓకే ఓకే ఓకే. అయితే కుమార్ అనే పేర్లు కూడా నేను ఇప్పుడు మురుఘ అంటాను, కొంతమంది శరవణ భవ అంటారు, కార్తికేయ అంటారు, షణ్ముఖ అంటారు, వేలవ అంటారు, అన్నీ వారి నామాలే. ఓకే ఓకే అన్నీ ఉంటారు. అయితే వారి మీద మన వాళ్ళకి అవగాహన తక్కువగా ఉంది. ఎందుకు అవగాహన తక్కువగా ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుందంటే, ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. ఇది మరి కొంతమందికి అంగీకారం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఆయన కోపస్వభావి, ఆయనకి మడి కావాలి, చాలా నిష్ట కావాలి. ఆయన ఆరాధనలో ఏమాత్రం లోపించినా ఆయన చాలా కోపపడతాడు. ఆ పర్యవసానాన్ని మనం అందరూ అనుభవించవలసి వస్తుంది అని చెప్పుకోవటం వల్ల, అమ్మో ఆయన కోపమా, పైగా సర్పరూపం కూడాను, ఎందుకు వచ్చిందిలే మనం అన్న భయం చేత చాలామంది ఆరాధన భయంగా చేస్తూ కొంత ఆయనకు దూరంగా ఉన్నారేమో అని నా అభిప్రాయం మాత్రమే. అభిప్రాయం మాత్రమే, కానీ ఆయన స్వభావం అది కాదు. ఆయన స్వభావం అది కాదండి. ఇప్పుడు పండిత పూజ, పామర పూజ అని రెండు ఉంటాయన్నమాట. పండిత పూజ అంటే విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళని, వేదాల్లో వాటిల్లో విధి విధానాలు, ఆరాధన వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగా తెలిసిన వాళ్ళని పండితులు అంటారు. అంటే వాళ్ళకి విషయం అంతా తెలుసు. ఏమీ తెలియని వాడిని ఏమంటారండి, అరే వాడు పామరురా, వాడికి ఏం చదువు రాదురా అంటారు కదా. కానీ భగవంతుడికి అందరూ సమానమే కదండి. భగవంతుడికి అందరూ సమానమే కదండి. ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు. కానీ ఈ రెండిట్లో కావాల్సింది ఏమిటండి, ఆర్తి. ఆర్తిని చూస్తాడు, ప్రతిభను చూడడు భగవంతుడు. కాబట్టి రెండు సమతమే. నేనేం చెప్తానంటే, అన్ని విధి విధానాలు తెలిసిన వాళ్ళు సరిగా చేయకపోతే వాళ్ళు భయపడాలి. కానీ ఏమీ తెలియని వాడు ఉంటాడు కదా, వాడు భయపడక్కల్లా. వాడు ఎలా చేసినా వాడికి అది గొప్పే. కాబట్టి ఏమొద్దు మురుగా, నాకు నువ్వు తప్ప వేరే గతి లేదయ్యా, నాకు నువ్వే ఆధారమయ్యా, నన్ను కాపాడవా అంటే, ఎక్కడున్నావురా, ఉన్నాను, నేను వస్తున్నా, నీకేం కావాలి చెప్పు అంటాడు ఆయన. ఎందుకని? పాశం, కన్న పాశం. పెట్రవన్ నీ గురు పొరుపదు వన్నుకడనని తమిళలో ఒక పదం అన్నమాట. పెట్రవన్ అంటే కన్న తండ్రి. కన్న తండ్రి దగ్గర పిల్లల్ని పోషించగలిగే సామర్థ్యము,
పిల్లల్ని పడిపోకుండా తాను ఓడిపోయి గెలిపించగలిగేటటువంటి మనస్తత్వము తండ్రికి మాత్రమే ఉంటుంది. తానోడి పిల్లల్ని గెలిపిస్తాడు తండ్రి, తానోడి శిష్యుని గెలిపిస్తాడు గురువు. అందుకే గురువుని మించిన శిష్యుడు, తండ్రిని మించిన తనయుడు అంటారన్నమాట. వీళ్ళ దగ్గర స్వార్థం ఉండదండి. అలాంటి తండ్రి ఆయన. ఆ భయం మనకెందుకండి? తండ్రి అంటే భయం ఉండాలి, కానీ తండ్రి ప్రేమకు నోచుకోలేనంత భయం మాత్రం ఉండకూడదు. ఆ విధంగా మన వాళ్ళు ఈ భయానికి చాలా మట్టుకి మన తెలుగు రాష్ట్రాలలో కొంత అవగాహన లేక భయం చేత కొంత వెనక్కి ఉంటున్నారని నా అభిప్రాయం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఏం భయపడక్కర్లేదు. ఆయనకు అలాంటిది లేదు. ఆయనకు అన్బు ఇరుంద కడవుళ్ళు అని చెప్పి తమిళలో ఒక బిరుదు అన్నమాట. అన్బు అంటే ప్రేమ, కడవుళ్ళు అంటే దైవం. అన్బు ఇరుంద కడవుళ్ళు యారావది ఇరుందాலும் అది మురుగపెరుమాన్ అని చెప్పి చెప్తారు. ప్రేమ ఎక్కడ ఉంటుందో మురుగరు అక్కడే ఉంటారు. అన్బు ఇల్లాద ఇడం అంగుమింగుం ఇల్లయ్యప్ప అప్పప్ప మురుహా ఉన్నొరలే ఉలగమప్ప అని పదం స్కందగురు కవచంలో. కాబట్టి అన్బు అనేది అక్కడ ఇక్కడ లేదప్ప. మురుగరు ఎంగిర్పారో, మురుగరు సుబ్రహ్మణ్యరు ఎక్కడ ఉంటారో అక్కడే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కోసమే ఇంతమంది భక్తులు తప్పించిపోతారు. ఖచ్చితంగా. గురుగారు, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పమా లేదంటే మానవ రూపమేనా? అంటే ఆయన ఎలా ఎలా చూడాలి ఆయన్ని? ఆయన ఆవిర్భావం అంతా కూడా మనకి మానవ రూపంలోనే జరిగిందండి. మానవ రూపంలోనే జరిగింది. కానీ ఒకానొక సందర్భంలో ఈ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు పాతాళ లోకంలోకి వెళ్ళిపోయి, పాతాళ లోకంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి అన్నింటినీ ధ్వంసం చేస్తున్నాడు అనమాట. ఈ తారకాసురుడు యొక్క ఆలోచన ఏంటంటే మొత్తం లోకమంతా కూడా రాక్షస పరిపాలనతో నిండిపోవాలి, ఈ లోకాలన్నీ వాళ్ళ కైవశం అయిపోవాలి. అందుకని ఏంటంటే మానవ జాతిని, భూమి మీద ఉండేటటువంటి సకల జీవరాశుల్ని హింస పెడుతున్నాడు. అంతేకాకుండా ఏమనుకున్నాడు, అసలు ముందు ఈ భూమి అంతా అంతరించుకుపోవాలి, మానవ జాతిని అతలాకుతలం చేయాలంటే ఇంత అవస్థ ఎందుకు, పాతాళ లోకాన్ని కొట్టేస్తే పోలా, దాని అంతా అదే భూమి కూడా ఒకేసారి ఇదైపోతుందిగా అని పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు ఈ తారకాసురుడు మరి పరివారంతో. అక్కడ జీవరాశులను అందరినీ కూడా బాధ పెడుతున్నాడు. ఆఖరికి అన్నీ ఈ సర్పాలు ఏమయ్యాయంటేనో, తారకాసురుడు మమ్మల్ని చంపేస్తున్నాడు, ప్రాణాలు దక్కించుకోవాలనే ఆలోచన చేత ఈ దారి ఎటుపోతే అటు వెళ్ళిపోయారనమాట. ఆ వెళ్ళిపోతున్నట్టు భూమి మీదకి వచ్చేసారు ప్రాణాలు దక్కించుకోవడం కోసం అని. ఈ భూమి మీద ఉండేటటువంటి మానవాళి ఏం చేస్తుంది, సర్పాలన్నీ ఒక్కసారిగా ఎంత దండయాత్ర చేస్తున్నాయంటే మనల్ని చంపేయడానికి వస్తున్నాయేమో అని చెప్పి వాళ్ళ చేతిలో ఉండేటటువంటి కత్తులు కటారులతో వాటిని హతమార్చారనమాట. అప్పుడు ఆ సర్పాలు చచ్చిపోతూ మేము మీకేం అపకారం చేశాము, లోపల మరి లోపల జరుగుతున్న వ్యవహారం ఇక్కడ పైన ఉండేటటువంటి వాళ్ళకి తెలియదు కదా, పైన ఇలా ఉంటుందని వీళ్ళకి తెలియదు, సర్పాలకు తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోతూ లోపల తారకాసురుడు చంపేస్తున్నాడు, మా ప్రాణాలు దక్కించుకుందాం అని మేము వచ్చాము, మీకు మేమేం అపకారం చేశారు, మమ్మల్ని ఇంత అన్యాయంగా చంపేశారు మీరు, కాబట్టి మమ్మల్ని అకారణంగా చంపినందుకు గాను మీ అందరికీ సర్పదోషాలు అంటుకోకాక అని చెప్పి సర్పదోషాలు అప్పుడు శపించాయన్నమాట. శపించి చచ్చిపోయాయి. ఇన్ని సర్పాలు కూడా చచ్చిపోయిన తర్వాత వాటిని తగలబెట్టి అలా విషగాలులో మనకు ఉండకూడదని చెప్పి నిప్పులో వేసి కాల్చేసేవారు వాళ్ళు అక్కడ. అది అయిపోయింది. ఇది గ్రహించాడు ఆదిశేషుడు. అయ్యి బాబాయ్, ఆదిశేషుడు అకారణంగా మానవ జాతికి సర్పదోషం వెళ్ళిపోతుంది, దీనివల్ల సర్పజాతి ఉగ్రస్థానంలో ఉంది మరీను, కాబట్టి ఈ ఉగ్రత తగ్గించాలి, ఇది ఎలాగైనా సరే ఇటు సర్పజాతిని అటు మానవ జాతిని కాపాడకపోతే నా వల్ల కాదని చెప్పి ద్వాదశ నాగుల్ని పిలిపించి కాసేపు మీరు ఈ భూభారాన్ని మీరు నెత్తిమీ మోయండి, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి రహస్య మార్గం గుండా స్వామివారి దగ్గరికి, తిరుచెందూరు స్వామివారి దగ్గరికి సుబ్రహ్మణ్య గురునాథర్ వెళ్ళిపోయారనమాట. ఈయన ఆదిశేషుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆదిశేషుడు అంటే ఏమిటి ఆదిశేష ఏమిటి ఇంత రొప్పును పడుతూ వచ్చారంటే ఈ జరిగిన ఇతివృత్తం అంతా చెప్పాడనమాట. అయితే వెంటనే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప అంశను ధరించి, సర్పరూప అంశను ధరించేసేసి తను కూడా ఆదిశేషుడితో పాటు వచ్చేసాడు. ఆ ఆదిశేష, ఆ భూభారాన్ని నువ్వు తీసుకో, నీ పన్నువు కానీ నేను ఇక్కడెక్కడ ఉంటానని చెప్పాడు. ఎప్పటిలాగా ఆదిశేషుడు వచ్చి అన్ని సర్పాలని హతమందిస్తున్నట్టే అక్కడున్న సర్పాన్ని చూసి ఇది కూడా ఒక సాధారణ గొడ్డే అని తను భావించుకున్నాడు. ఒక తిప్పగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు తన విశ్వరూపాన్ని చూపించి ఇద్దరు కూడా తలబడ్డారనమాట. ఆ తలబడ్డల్లో తారకాసురుడు భయం చేత పారిపోయాడు. కాసేపు పాతాళలో కొంత ప్రశాంతంగా ఉందన్నమాట. ప్రశాంతంగా ఉన్న తర్వాత అప్పుడు స్థిమితి పడిన తర్వాత ఇంకా మరి నేను ఆదిశేష ఇంకా తారకాసురుడు ఇన్ని రోజులైపోయింది, ఇంకా రాడు, నేను బయలుదేరిపోతాను నేనని. స్వామి మీరు వెళుతున్నారంటే మాకు భయంగా ఉంది. మళ్ళీ తారకాసురుడు వచ్చి
మళ్ళీ మీరు లేరని తెలిసి మమ్మల్ని ఈ చిత్రహింసలు పెడితే మేము ఏమి చేయాలని అడిగితే, ఓహో అదా మీకు భయం, ఒక పని చేయండి, నేను ఎవరి కోసం ఏ కారణంగా అయితే ఈ సర్పరూపాన్ని ధరించి వచ్చానో నా అంశను మీ అందరికీ ఇచ్చేస్తా. కాబట్టి ఇక మీద నుంచి మానవులు మిమ్మల్ని అందరినీ కూడా నా స్వరూపంగా పూజిస్తారు. కానీ మీరు మాత్రం ఎంతమందికి అయితే సర్పదోషాలు ఉన్నాయని మీరు శపించారో ఆ దోషాలన్నీ వెనక్కి తిరిగిపోగాక, వెనక్కి తిరిగిపోవాలి, సర్పాలకు అందరికీ శాంతి కలగాలి అని చెప్పి తన అంశని సర్పదేవతలకు ఇచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడు తిరిగి మళ్ళీ మానవ జీవితానికి వచ్చేసాడు. అంటే మానవ రూపాన్ని ధరించి తన నిజ రూపానికి వచ్చేసాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి ఈ దేవతలందరూ, సర్పదేవతలందరూ కలిసి మాకింతటి వరాన్ని ఇచ్చావు, మానవ జాతికి మా జాతికి మధ్య ఉండేటటువంటి సయోధ్యను సమకూర్చావు గనక ఇక్కడి నుంచి మేము ప్రతి ఆశ్లేష నక్షత్రంలో మేము నీకు వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా సేవ చేసుకుంటాం, మా జాతిని రక్షించావు కనుక అని చెప్తాడనమాట. ఆ సందర్భంగా తాను మారిపోయినప్పుడు ఈ సర్పాలన్నీ కూడా ప్రతి ఆశ్లేష నక్షత్రంలో సమస్త దేవతలు, సర్పదేవతలు వెళ్ళి స్వామికి వారి దగ్గర ఉండేటటువంటి మణిమాణిక్యాలతో స్వామికి పూజ చేస్తారు. అప్పుడు అంటారు మరుగురు, మీరు వచ్చి నన్ను పూజిస్తున్న సమయంలో ఏ మానవుడైతే దర్శనం చేసుకుంటాడో వాడికి నువ్వు చెప్పించినటువంటి నీకున్నటువంటి సర్పదోషాలన్నీ తక్షణం పటాపంచలైపోగాక అని. అందుకే ఆశ్లేష నక్షత్రంలో సర్పదేవతలు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేస్తారు కనుక ఈ విధంగా సర్పశాపం వల్ల, సర్పదోషాల వల్ల ఎవరెవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నివారణ కలుగుతుందని చెప్పబడుతుంది అనమాట. ఈ విధంగా సర్పరూపంలో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది, కర్ణాటక రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది. ఖచ్చితంగా. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా కారణం ఇదేనంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఆయన పుట్టినరోజుగా మన తెలుగు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ నేను చేసేటటువంటి విధానంలో అంటే నేను ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు చేస్తాను. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి, నేను ఏడాదికి మురుగరికి నేను ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు అంటే మాసానికి ఒకటి చేస్తాను అనమాట. అందులో భాగంగా సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటి బ్రహ్మోత్సవం నాకు 12వ బ్రహ్మోత్సవం మార్గశీర్ష మాసంలో వస్తుంది. అది నాకు 12వ బ్రహ్మోత్సవం. అది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపాన్ని దాల్చి తిరిగి తన నిజరూపానికి వెళ్ళిపోతున్న సందర్భాన్ని నేను సుబ్రహ్మణ్య షష్ఠిగా నేను భావించుకుంటూ, అంటే నేను నేర్చుకున్న విధానాల్లో, తెలుసుకున్న విధానాల్లో చేసుకుంటూ సర్పసుబ్రహ్మణ్యుడిగా ఆ రోజున మేము ఆరాధన చేస్తూ ఉంటాను. నేను చేసుకున్న ఆరాధన. కొంతమందికి సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు పుట్టినరోజు అని భావించుకుని వళ్ళీ దేవసేన కళ్యాణం చేసుకుంటూ ఉంటారు. అది ఎవరి విధానాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇదే అని నేను చెప్పను, ఎవరి విధానం, ఎవరి పద్ధతులను బట్టి, ప్రాంతీయ విధానాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. అదే ఖచ్చితంగా. మీరు చెప్తున్న ఈ లైన్ ఏదైతే స్టోరీ ఉందో చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా పవర్ఫుల్గా ఉంది స్టోరీ. అంటే ఈ మీరు చెప్తున్న ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత నేను ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్లో ఎన్టీఆర్ గారి చేతిలో మురుగా బుక్ గురించి అంటే ఒక్కసారిగా నాకు ఆ ఇమాజినేషన్ వచ్చేసింది. అంటే చాలా మంది కూడా అదే భావిస్తున్నారు. కుమారస్వామి రూపంలో ఎన్టీఆర్ గారి ఫొటోస్ని, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫొటోస్ని కానీ, లేదా ఆ క్యారెక్టర్లో యానిమేషన్ క్రియేట్ చేసిన ఫొటోస్ కానీ మంచి పవర్ఫుల్గా చూపిస్తున్నారు. అంటే మనం మన ఊహకి అనుకుందాం, ఆయన చేస్తే ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పని అనుకోవచ్చు. అయితే అయ్యో బ్రహ్మాండం అండి. ముందు అదే చెప్పాలంటే అసలు ఆ సినిమాలో నటించే నటీనటులు కానీ, ఆ సినిమా తీసే దర్శకులు కానీ, నిర్మాతలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, నేనైతే నా దృష్టిలో వాళ్ళు ధన్యజీవులు. ఎందుకంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి ఆ కథలో చేయడం అంటే యోగ్యత, మంచి మహద్భాగ్యం. కాబట్టి వాళ్ళందరికీ నేను నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను, సంతోషపడుతున్నాను. ఒక చక్కని మన సుబ్రహ్మణ్య స్వామి యొక్క, మన తెలుగువారి పట్టుకొమ్మైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క చరిత్ర వస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను. అందుకే ఆయన అర్హులు, యోగ్యులు. అదే గురువుగారు, ఇక్కడ ఒకటి మనం ఆలోచించవచ్చు. మనకి రాముల వారైనా, లేదంటే శ్రీకృష్ణుడైనా, లేదంటే ఒక పాండవుల్లో అర్జునుడైనా కానీ, లేదంటే దుర్యోధనుడైనా సరే కౌరవుల్లో, ఇటువంటి క్యారెక్టర్ని మనం ఊహించుకోవాలంటే మనకు ఒక్కలే అది స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఇప్పటికే మనకు రూపం తెలియదు, భగవంతుని రూపం, కానీ చాలా వరకు కూడా చూడగానే ఇలానే ఉంటారా అన్నట్టుగా ఉంటారు. అటువంటి క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఎస్వి రంగారావు గారే కానివ్వండి, లేదంటే నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రంగంలో, ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో వచ్చేటప్పటికి
అటువంటి క్యారెక్టర్ని తీసుకొస్తే దానికి న్యాయం చేయగల వ్యక్తి ఎవరు అంటే కనుక చాలా కొద్దిపాటి మందే ఉన్నారు. అందులో ప్రముఖులు మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలామంది అభిమానిస్తారు. మీరు ఒకసారి ఊహించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పవర్ఫుల్ క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు న్యాయం చేయగలుగుతారా? చేస్తారండి. మీ ఊహ ఎలా ఉంది? అని కాదండి, ఆ సమయానికి భగవంతుడు వాళ్ళల్లో ఆవహిస్తాడండి. అవునండి. ఇప్పుడు కేఆర్ విజయమ్మ గారు ఉన్నారు. ఆ తల్లిగారు అమ్మవారి పాత్రలు ఎన్నో చేసేవారు. వాళ్ళు కూడా ఈ పాత్ర ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మిగతా దేవతలు నటించే పాత్రలు పోషించేటటువంటి ఇతర నటులు మొత్తం ఎవరైనా కూడా ఉపాసిస్తారండి. ఆ పాత్ర బరువైన పాత్రను మనం వహించేటప్పుడు భగవంతుడి దండం పెట్టుకుంటారు. ఈ పాత్ర నాకు చక్కని ఇది రావాలి, ఆ పాత్ర ధరించగలిగే శక్తి ప్రసాదించమని వాళ్ళందరూ కోరుకుంటారు. రమ్యకృష్ణ గారు, రమ్యకృష్ణ అన్నమ్మ గారు వారు కూడా ఎందరో అమ్మవారుగా చేయాలంటే అద్భుతం. ఎందరో అంటే కారణ జన్మల్లో నేను నా అభిప్రాయపడతానండి. ఎన్నో పాత్రలు పోషిస్తారు, కానీ ఒక దైవీకమైనటువంటి పాత్రలు వహించేటప్పుడు లేదా ప్రముఖమైనటువంటి పాత్రలు వహించేటప్పుడు అది భగవత్ సుకృతం ఉండాలి. ఆ భగవత్ సుకృతం వాళ్ళు వహించేటప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఉపాసన చేస్తారండి, ఎంతో నియమ నిష్టలతో ఉంటారండి, ఎంతో తదేకమైన దీక్షతో భగవంతుని కొలుచుకుంటారు. ఆ శక్తి వీళ్ళకి వచ్చి పాత్రని పండిస్తుంది అనమాట. అందులో భాగంగానే ఇప్పుడు శ్రీ తారక్ గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వారు కూడా ఆరాధన చేస్తూ ఉంటారనుకుంటున్నాను నేను. చేస్తారు. నిర్మాతలు వాళ్ళందరూ కూడా స్వామిని ఎంతో ఉపాసిస్తారండి. అందువల్ల అది చక్కని చిత్రం రక్తి కడుతుంది, ప్రజలందరికీ మంచి ఉంటుందన్నమాట. అలా చేకూరుకోవాలని నిజంగా సంతోషించే వాళ్ళలో నేను ఎందరో ఉన్నారు, అందులో నేను ఒకడిని. మొట్టమొదటి అంటే మరి గొప్పగా ఉంటున్నాము. మీరు చెప్పడంలో చాలా వరకు ఈ విషయం చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ఒక్క బుక్ దాని యొక్క చేతిలో చూడగానే దాని యొక్క సేల్స్ అనేవి ఘోరంగా పెరిగినాయి. అదేవిధంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ చేస్తూ ఆయన యొక్క మంచిగా అనుకరణ చేస్తున్న వ్యక్తిగా మీరు చెప్తుంటే ఇంకా ఫ్యాన్స్కి అయితే మాత్రం అవునండి మంచి ఊహించుకుంటారు. ఆయన కొన్ని బరువైన పాత్రలు చేసేటప్పుడు ఆ పాత్రకి ఎప్పుడు ఆయన న్యాయం చేస్తారు. వారసత్వం అండి, ఎక్కడి నుంచి వస్తుందంటే ఆతాన్లో గుడ్డే. అంతే కదండి? అవునవును, ఆతాన్లో గుడ్డే. మరి బాలకృష్ణ గారు శంకరుడిగా ఈశ్వరుడి అఘోర పాత్రలో అఖండ 1-2 పాత్రలు మనం చూస్తున్నాము. ఎంతో మంచి. ఆ తాతగారు పెద్ద ఎన్టీఆర్ గారు వారి గురించి ఏమీ చెప్పక్కర్లేదు, అదొక గ్రంథం అన్నమాట. వారి వారసత్వమే కదండి. కానీ చాలా ఆనందపడుతున్నాను సుబ్రహ్మణ్య స్వామి వైభవాన్ని ఈ విధంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ విధంగా ఆ పాత్ర వహిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సుబ్రహ్మణ్య అనుగ్రహం వారందరికీ ఉండి ఉన్నతంగా స్వామి వైభవం అందరికీ తెలియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మిమ్మల్ని అంటే మీకు బాగా ఇష్టమైన అంటే సినిమాల్లో ఇప్పుడు చేయాలంటే మీరు నాటక రంగాల్లో ఓకే మీ క్యారెక్టర్ చెప్పారు, ఇప్పుడు మీకు ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది కదా, నాకు ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అంటే ఒక విలన్ గానా లేదంటే ఇట్లా ఒక మంచి సపోర్టింగ్ రోల్లో కానీ అంటే ఏదో ఒక క్యారెక్టర్ మీరు ఊహించుకుంటారు కదా. అంటే ఇప్పుడంటే పళనిస్వామి గారిని విలన్ చేశారు అనుకుంటే అది వేరే విషయం. మీరు అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని విలన్ చేసేసారు, మీకంటే ఒక క్యారెక్టర్ ఉంటుందిగా, ఏమనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్లో చేయాలనుకుంటున్నారు? నాకు ఆర్ట్ మూవీస్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఆర్ట్ మూవీస్ అంటే ఇంకా అంటే సహజంగా మనం నిత్యకృత్య జీవితంలో మనం ఇంట్లో ఉండేప్పుడు ఎలా మసులుకుంటూ మనం నటిస్తూ ఉంటామో సహజంగా అలాంటి ఆర్ట్ మూవీస్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. న్యాచురల్ క్యారెక్టర్ అది నాకు ఇష్టం అండి. ఇంకేముండదు ఇంకా అందులో, ఇంకా మేకప్లు ఉండవు, ఏముండవు, ఇంకా ఉండవు. సర్వసాధారణమైనటువంటి యాక్టింగ్ ఎలా ఉంటుందో అలాగే చేయాలి. ఓహో సూపర్. అక్కడ కెమెరా లేదు, ఇది కథ కాదు, అది నా నోట్లో చూస్తున్నది మాట అంతే. చూసేవాళ్ళకి ఏంటి వీళ్ళు అనేటట్టుగా, ఏంటి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారా అనేటట్టుగా ఉండాలి. నాకు అలాంటి పాత్రలు చేయడం అంటే ఇష్టం అండి. ఆర్ట్ క్యారెక్టర్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. భగవంతుడు అనుగ్రహించి అలాంటి పాత్రలు ఏమైనా వస్తే తప్పకుండా ఉత్సాహాన్ని చూపిస్తాను. ఖచ్చితంగా చేస్తారు మీరు. అయితే
మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో రీల్స్లో కానీ వెనకాల పాటలు పెట్టుకొని మంచి మంచి పాటలు పెట్టుకొని అంటే కొన్ని సాంగ్స్ మీరు యాక్ట్ చేశారు. అవును. సరదాగా కొన్ని సాంగ్స్ మీరు ఇలా చూపిస్తేనే చాలు, మంచి మంచి లైన్ తీసుకుంటున్నారు, మంచి లిరిక్ అవును. తీసుకుంటున్నారు, అవును. జస్ట్ అలా చూపిస్తున్నారు అంతే. అవునవును. అంటే చాలా వరకు రొమాంటిక్ సాంగ్స్ కూడా ఎక్కువ అనిపించినాయి. అవును. అంటే ఏంటి మీకు ఇష్టమా అలాగా? అంటే ఏంటి సార్? అంటే ఒక రొమాంటిక్ అనే కాదు, మన ముఖంలో మనం ఆ పాత్ర మనం ఏదైనా ఒక సినిమాలో కానీ మళ్ళీ అయితే మనం సొంతంగా ఒక స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కానీ చేసినప్పుడు ముఖంలో అన్ని భావాలు పలికించగలగాలి. ఏడుపు రావాలి, ఏడుపువి చేశాను, హాస్యానివి చేశాను, ఈ శృంగారభరితమైనవి చేస్తాం. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవి కూడా మనం చేస్తాం అనమాట. అంటే ఆ పాట ఏంటి, ఆ పాటకు సందర్భంగా మనం చేయగలగాల్సి వస్తే మనం బిడియ పడకూడదు, ఆ పాత్రను మాత్రం మనం చూడాలి. అందుకని నాకు ఆ బీట్స్ అంటే ఇష్టం అనమాట. ఓకే, ఆ బీట్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఉత్సాహం అది వచ్చేస్తున్నాడు. అంటే కళతోనే మనం చెప్పచ్చు అనమాట. అదే అదే అది మాటల రూపంలో చెప్పక్కర్లేదు, చేతల రూపంలో అక్కర్లేదు, మీ బాడీ లాంగ్వేజ్ కంటితో కూడా చెప్పచ్చు అనమాట. ఓహో, అదొక అంటే అంటే కళలో ఒక ఇదండి. అవును, అది కంటికి కూడా భాష ఉంటుంది కదండి, అలా చూస్తే ఒక భాష. అంటే కంటికి కూడా భాష ఉంటుంది అన్నమాట. దాంతో కూడా మన కంటితో కూడా మన నవరసాలు మనం పలికించవచ్చు అని మనం పెద్ద పూర్వకాలపు నటీనటులందరూ మన నిరూపణ చేశారు. అందులో సరదాగా చేసిన ప్రయత్నమే ఈ రేంజ్ లో ఉందంటే అవకాశం వస్తే ఏమంటారు గురుగారు? దర్శకులు ఏం చెప్తే చేస్తాను. సూపర్ సూపర్. అంటే వెనకాడకూడదు కదండి, అబ్బాయి నేను మడికట్టుకున్నాను అనకూడదు కదండి. అవును. అప్పుడు వాడు వచ్చినప్పుడు చేయండి అంటే చెయ్యాలి. అదే అలా చూస్తూ ఉండిపోండి అంటే ఉండిపోవాలి. అది అసలు చాలా అంటే చాలా అమోఘంగా ఉంది గురుగారు. అండ్ మీ గురించి మాట్లాడుకుంటుంటే చాలా వరకు కూడా అంటే ప్రజలకి తెలిసినవి చాలా వరకు పళనిస్వామి గారు అంటే తెరిచిన పుస్తకం. ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియోలో కనిపిస్తూ ఉంటారు, ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అందరికీ కూడా దగ్గరగా ఉండి కనిపిస్తూ ఉంటారు. నాకు కూడా ఎలా అంటే చాలా మంచి మీ పరిచయం అనేది ఉంది, కానీ చాలా దూరం అది అవునవును పట్టింది. అవునవును, చాలా దూరం పట్టింది. ఖచ్చితంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలి. అసలు లెక్క అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ మొన్న వేరే ఛానల్ ఎక్కడో యాంకర్ గారు కూడా అన్నారు, యాక్చువల్గా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేయాలని. వాళ్ళెవరో కాదు అసలు, వాళ్ళెవరో కాదు అసలు, ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేయాలి అసలు లెక్క. ఐ డ్రీమ్ వెంకటేశ్వర వాళ్ళు వచ్చారు కదా అప్పుడు. అవునవును, వాళ్ళు వచ్చారు, అనుషాను వాళ్ళు వచ్చి చేశారు. లెక్క అయితే నేను చేయాల్సింది ఇంటర్వ్యూ కూడా, నేను కూడా చేయాల్సిందే. కానీ ఈ సమయం ఇప్పటి వరకు పట్టింది. కానీ ఇప్పటికీ చాలా అంటే చాలా పళనిస్వామి గారి అప్పటి నేను చూసిన పళనిస్వామి గారికి మంచి ఇంకా నేమ్ వచ్చి ఇంకా పబ్లిక్లో ప్రజల్లో మంచి ఆదరణ వచ్చి ఈరోజు ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చింది. నాకు చాలా పర్సనల్గా చాలా సంతోషంగా ఉంది గురుగారు. అప్పుడు నేను ఎలా అంటే నేను పరిచయం చేయాలి, నేను ఇంకా పరిచయం చేస్తే ఇంకా ఏమో నా ద్వారా అని చెప్పన్నట్టు అనుకున్నా. లేదు, మీ ద్వారా ఇప్పుడు పరిచయం వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత మంచి అవకాశం మీకు ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా మీరు తనిఖీల భరణి గారితో అయితే మాత్రం మీ బాండింగ్ కూడా చాలా బాగుంది. అవును, తనిఖీల భరణి గారి గురించి ఒకసారి మీ నోటితో. తప్పకుండా. వారు నేను అమలాపురంలో కోఠివారి అగ్రహారంలో డొక్కా ఫణీంద్ర గారి దర్శకత్వంలో, డొక్కా సీతమ్మ గారి మనవడు అనమాట వారు దర్శకత్వంలో మేము కోఠివారి అగ్రహారం అమలాపురంలో షూటింగ్ చేస్తున్నాం. బంగారు మురుగు అనేటటువంటి సినిమా. అందులో నేను హీరోయిన్కి మేనమామని, హరికథా భాగవతారిని నేను అందులో. ఆయనకి నాకు ఇంతకు మునుపు పరిచయాలు ఉన్నాయి. వారి అందరికీ వారి కుటుంబంలో అందరికీ నేనంటే చాలా అభిమానము, చాలా ఆపేక్ష. వారి ఇంటికి వెళ్ళినా కూడా నన్ను చాలా ఆపేక్షగా చూస్తారు వారు. అందులో మన తెలుగు భోజనం అంటే ఆయనకి బహుప్రియం. మన భోజనం, మన వాతావరణం, ఇటువంటివన్నీ బాగా, అందులో తెలుగు బాగా ఇష్టం ఆయనకి. స్పష్టత,
తెలుగు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండిపోతారనమాట, అంత ఇష్టం ఆయనకి. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు తెలుగు బాగుంటుంది అంటూ ఉంటారు, నా వంటలు బాగుంటాయి అంటూ ఉంటారు. ఎప్పుడో ఒక సందర్భంలో నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు, అంతకుముందు ఎప్పుడు ఒక ఏడాది క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అన్నయ్య అంటూ ఉంటాను. అదే నన్ను తమ్ముడు అని పిలుస్తూ ఉంటారు వారు. అన్నప్పటికీ ఏదో ఒక వంట చేయాలి మన ఇద్దరం అన్నారు. ఏం చేద్దాం అన్నయ్య అన్నాను. అంటే పనసకాయ కూర చేద్దాం అన్నారు. ఎందుకన్నా ఈసారి పనసకాయ పచ్చడి చేద్దాం అన్నాను. పనసకాయ పచ్చడి అన్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది అన్నయ్య అన్న. అది పట్టుకున్నారు. కోటివారి అగ్రహారంలో మేము షూటింగ్ వెళ్ళినప్పుడు మాకు షూటింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే హీరోకి పెళ్ళయి పల్లకిలో వస్తూ ఉంటారనమాట. మేము పెళ్లి పెద్దలుగా నడుచుకుంటుంటే అది ఆయన కళ్ళబడింది ఆ పనసకాయ. తమ్ముడు అటు చూడు, షూటింగ్ ఏంటన్నయ్య పనసకాయ? అవునన్నయ్య గారు పనసకాయ అంటే నీకు గుర్తుందా అన్న. ఏంటన్నయ్య గారు అన్న, పనసకాయ పచ్చడి చేస్తున్నా కదా, తీసుకుందా. ఇదేంటి అన్నగారు షూటింగ్ ఇప్పుడు చేసేద్దాం రండి. ఎవరక్కడ ఈయన షెడ్యూల్ తర్వాత వాయిదా వేయండి, పనసకాయ పచ్చడి పదల ముందు ఇంకాసేపు డైలాగులు ఆపండి. పనసకాయ ఎంత చిన్నపిల్లాడేలాగా కల్మషం లేకుండా అంత పెద్ద తారాస్థాయిలో ఉన్న మంచి అగ్రనటులు వారు పిల్లలతో సహితంగా ఎంత ప్రేమగా మాట్లాడతారంటే అంత ప్రేమగా మాట్లాడతారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. అవును అవును. ఈ సందర్భంగా వారికి మన ఛానల్ ద్వారా కూడా వారికి అందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా అన్నయ్య గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిండు నూరేళ్లు మీరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి నేను మురుగర్ని ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా. అలాగే ఇంకా ఈరోజు సాయంత్రం అక్కడికి వెళుతున్నాను, అన్నయ్య గారి దగ్గరికి వెళుతున్నాను. ఓ సూపర్. మా విషయస్ కూడా తప్పకుండా. రవీంద్ర భారతిలో ఇవాళ వేడుక, నిన్న ఇవాళ కూడా ఉంది. అందుకని ఇప్పుడు ఇవాళ సాయంత్రం మనం బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. సాయంత్రం అక్కడికి. ఖచ్చితంగా గురువు గారు. చాలా సంతోషంగా ఉంది గురుగారు. అల్లరి అంటే పచ్చడి చేస్తున్న కూడా పక్కనే ఉన్నారు. ఇది ఆ రుచి సరిపోయిందా, ఈ రుచి సరిపోయిందా, ఏది అది పెట్టి, ఇంకా ఉప్పు, ఇంకా కారం, ఇంకా దళం, అంటే ఒక ఆనందం అన్నమాట. మన ఇంట్లో మనిషి, మన ఇంట్లో పెద్ద, నేను ఇంత నన్ను అంత అనేటటువంటిది ఇది లేదు అసలు. సర్వసాధారణ మన ఇంట్లో ఒక మన ఆత్మీయుడు, మన కుటుంబీకుడు మనతో ఉంటే మనం ఎంత అనుభూతి పొందుతామో అన్నయ్య గారితో నాకు అంత అనుబంధం ఉంది. సూపర్ అండి. ఇలాగా మీకు మంచి అనుభవం ఉన్న, అంటే మంచి అనుభూతి ఉన్న నటులు ఇంకెవరైనా మీ చేస్తున్న వాటిల్లో ఇలాగ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి మీ రుచులు వీటికి ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఇబ్బంది అన్నాను అంటే వాళ్ళ ఏంటంటే ఉంటుంది. ఇప్పుడు నాకే ఉంది, ఇప్పుడు మీరు ఛాన్స్ ఇస్తే ఏదో ఒక రెసిపీ చేయించుకుందాం అని చెప్పాలట్టుగా ఆ టైప్లో. ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటాం, సింగర్స్ కానీ వీళ్ళందరూ కానీ అందరూ ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. సుహాస్ కానీ మీ అందరూ నటుడు సుహాస్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి కూడా నా వంటలు అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి కూడా మాట్లాడుతూ ఉంటాడు. మిగతా చాలామంది శ్రీకృష్ణ సింగరు వీళ్ళందరూ నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా గీతామాధురి ఇలాంటి వాళ్ళందరూ అప్పుడప్పుడు మాట్లాడతారు. అసలు నిత్య కూర్చొని మాట్లాడకపోయినా నా వీడియోలు వాళ్ళు నిత్యం చూస్తూ ఉంటారు, మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఏమైనా టిప్స్ అడుగుతుంటారు గురుగారు? టిప్స్ ఏమి అడగరు, అంటే వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళ అమ్మగారు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు గీతామాధురి చెప్తూ ఉంటుంది, మా అమ్మగారు నాకు ఈ వంట చేయమని చెప్పి పంపించారు, నాకు ఈ వంట చూశాను, చాలా బాగా నచ్చింది అని చెప్తూ ఉంటుంది. ఇలా మీరు చేసినవి నేను చేసినవి వాళ్ళ ఇంట్లో అందరికీ, వాళ్ళ అమ్మగారికి వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా చాలామంది అంటే సడన్గా నాకు జ్ఞప్తి రావటం లేదు, కానీ అలాగే మేమందరూ చేసినప్పుడు అంజలి గారు చేశారు కదా, జర్నలిస్ట్ అంజలి గారు, మేమందరూ, అలాగే రత్నసాగర్ గారు అని చెప్పి వారు సీనియర్ నటీమణి, వారు సినిమాల్లోనే వాటిలో నటించారు. ఇందులో బంగారు మృగులు ఆవిడ బామ్మ క్యారెక్టర్ అనమాట. అనంత్ గారు, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ నేనంటే ఇష్టం, చాలా అభిమానం, చాలా ఇష్టపడతారు వాళ్ళందరూ కూడా. సూపర్. అందులో మన అచ్చ తెలుగు వంటలు కదండి. అవును. అందుకని అందరికీ ఇష్టం అన్నమాట. మన ఈ అన్నిందరికీ తెలంగాణ ప్రాంతంలో బోల్డ్ మంది అభిమానులు ఉన్నారు. నేను ఆశ్చర్యపోతాను, తెలంగాణ ప్రజలకు నేను తెలుసా అనుకుంటా, కానీ ఇక్కడికి వస్తే అందరూ మీ వంట చేసుకున్నామండి అని చెప్పి వాళ్ళు ఆ యాసలో చెప్తుంటే నాకు భలే ఆనందం వేస్తుంది. ఈ మొత్తం అన్ని చోట్ల, అనంతపురం అని అలాగా.
ఖచ్చితంగా. చిన్న విషయం గురుగారు చివరగా, ఉమ్, అసలు మనం భోజనం ఎలా చేయాలి, ఉమ్, భోజనం చేసేటప్పుడు మనం అనుకరించవలసిన పద్ధతులు ఏంటనేది ఆ. ఒక చిన్న విషయం మీరు చెప్పండి మీ పర్స్పెక్టివ్. అందరికీ కూడా భోజనం చేసేటప్పుడు ఉద్యోగాలకు బాక్సులు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పద్ధతి అది, వాళ్ళకి తప్పదండి. అంటే వాళ్ళకి తిండి మీద కూడా ధ్యాస లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రతుకు పోరాటం, జీవన పోరాటం, ఏదో తింటున్నామంటే తింటున్న వేళకు కూడా తినని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడైనా సమయం చిక్కి తినాలనుకునేటప్పుడు చేసుకునేది ఒక్క ఆదరమైనా చాలు, రుచికరంగా చేసుకోండి. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో వాళ్ళందరితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటే ఒక ముద్దకు ఇంకో ముద్ద ఎక్కుతుంది. శుభ్రంగా తినేయాలి. వృత్తి సందర్భాల్లో తినలేకపోతున్నా ఖాళీ కుదుర్చుకున్నప్పుడైనా ఆ తినేటప్పుడు ఒక్క ఆదరవ చాలు, తృప్తిగా తింటాను అంటే 2 ఆదరాలు 3 ఎన్నైనా చేసుకోవచ్చు. సమయం చిక్కదు, నాకు చేత కాదు, ఇది చేసుకోవడం నాకు ఎక్కువ అనుకునేటటువంటి వాళ్ళు ఆ చేసుకునేదే శుభ్రంగా రుచికరంగా చేసుకుని కొంచెం ఎక్కువ చేసుకోండి. పగలకి రాత్రికి ఉంటుంది. మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన్నాడు కూడా తినచ్చు, పాడైపోకుండా ఉండేదైతే. శుభ్రంగా తినేయడమే. తిండి దగ్గర రాజీ పడకూడదండి, రాజీ పడకూడదు. శుభ్రంగా తినాలి, తిండికి తగ్గ పని చేయాలి. శుభ్రంగా తినాలి, తిండికి తగ్గ పని చేయాలి. వండుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి కళ, వడ్డించడం అనేది మహత్తర కళ. మనం వండుకు తిని మనం తినడం అనేది ఒక గొప్ప కళ. కానీ మనం వండినది ఎరటి వాళ్ళు అనుభవించి వాళ్ళు తినడం అనేది గొప్ప అదే. అది ఎప్పుడు తింటారంటే పదార్థం బాగున్నప్పుడు కాదు, పెట్టే మనిషి యొక్క మాట బాగున్నప్పుడు. అంతే కదా నాన్న? అందరూ మీకు అక్కడే పడిపోయారండి. అందరూ మీకు అక్కడే పడిపోయారు. అంటే మీరు వడ్డించి స్వయంగా మాకు పెట్టకపోయినా కానీ మీ వీడియో చూసుకుంటూ మేము వడ్డించుకున్నా సరిపోద్ది. అదే అంతే కదండి. ఎందుకంటే పదార్థం బాగున్నప్పుడు కాదు, వడ్డించే మనిషి యొక్క మాట బాగున్నప్పుడు బాగోలేని పదార్థం కూడా అమృతంలాగే ఉంటుంది. తిండి కోసం వస్తారు ఏమిటండి, మాట కోసం వస్తారు. కానీ ఆ మాట జత కడితే పప్పులో నెయ్యి వేసుకు తిన్నట్టు కమ్మగా ఉంటుంది. నాకు ఈ మాట అంటే ఎంత ఇష్టం, నాకు ఎంత కమ్మగా అనిపిస్తుందో. మా అమ్మగారితో మాట్లాడినప్పుడు కానీ, అంటే ఇంటికాడ మీ వీడియోస్ చూసినప్పుడు, అమ్మ చూడమ్మా ఎంత చక్కగా చెప్తున్నారు, చూడమ్మా నువ్వు తిను అని చెప్పారు పెద్ద పెద్ద గారితో. అలా కాదు, ఇలా చెప్పమ్మా నువ్వు నేను అనేవాడిని. ఏమిట్రా నాన్న కమ్మగా ఉంటుంది, తినండి, అలా కలుపుకోండి, చక్కగా అసలు ఎంత చక్కగా చెప్తారో. అదే 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 పిల్లలు తినాలి, అందరూ తినాలి. కానీ నాకు చాలా, నేను వంటలు చేసి మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా సంతృప్తిగా ఉందన్నమాట. అంటే వంట చేసుకోవడం చేత కానీ వాళ్ళు కూడా సులభమైన రీతిలో వంటలు చేసుకుంటున్నారు. అంటే నేను ఉప్పుతో 9 నెలవారీ కిరాణా సరుకులు ఉంటాయి. శనగపప్పు, మినపప్పు, ఆవాల మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇవన్నీ ఉంటాయి చూసారు. ఈ పదార్థాలే నేను ఎక్కువ వాడతాను. వీటితోనే చక్కని వంటలు చేసుకోవచ్చు అన్నమాట. అద్భుతాలు సృష్టించేయచ్చు, అద్భుతాలు నేను వంటలు నేర్చుకున్నదే మా అమ్మగారి దగ్గర, మా పెద్దక్క దగ్గర. ఈ పొడులు చేయడం కానీ, నేను వంటలు నేర్చుకున్నది, శిక్షణ పొందినదే మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత అంత అద్భుతంగానూ చేయగలిగేటటువంటి మా ఇంట్లో మంచి నేర్పరు ఎవరైనా ఉన్నారంటే మా పెద్దక్కయ్య. ఆవిడ పేరు నాగమణి. ఆవిడ లేరు ఇప్పుడు. ఆవిడ దగ్గర వండింది అంటే కనుక అమృతమే. మీరు వండింది మేము అమృతం అన్నారంటే, మీరు అమృతం అన్నారంటే ఇంకా బాగా ఎలా ఉంటుందో అంత అమృతం అన్నమాట. శుచిగా చేసుకోవాలమ్మా, పదార్థాన్ని శుచిగా చేసుకోవాలి. ఉన్నంతలో శుభ్రత పాటించి శుభ్రతగా చేసుకుని శుభ్రంగా తినాలి. కష్టపడే దేనికి రూపాయి తెచ్చుకునేది చెప్పండి? తినడానికి కోసమే కదా. పరుగులు పరుగులతో తినలేకపోయారు. కానీ తీరుబడి చేసుకుని, రోజు మొత్తంలో ఒక తీరుబడి చేసుకుని ఇంటికి వచ్చాకైనా ఆ తినేదే శుభ్రంగా తినేయాలి. తినేయాలి. ఎందుకు లేకపోతే డబ్బు దేనికి, కష్టపడ్డం దేనికి చెప్పండి? తిండి కోసమే కదండి. ఏది తినాలనిపిస్తే తినేయాలి. ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతకాలి. ఖచ్చితంగా. చివరిగా పళనిస్వామి గారిని, అప్పుడు పళనిస్వామి గారిని అంటే గత ఒక 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం పళనిస్వామి గారిని చూస్తే మీ ఊళ్ళో అంటే మీకంటూ మంచి అభిమానం అదేంతా ఉంది, అక్కడ పేరు ఉంది. ఇప్పుడు పళనిస్వామి గారు సినిమాల్లో నటిస్తూ ఇంత మంచి ఆదరణ పొంది ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అక్కడ వాళ్ళ అభిప్రాయాలు మీరు చెప్తా ఉంటారు, అవి ఎలా ఉన్నాయి?
చాలా సంతోషిస్తారండి. ది బెస్ట్ ఏదనిపించింది మీకు మీకు వచ్చిన ప్రశంసలు ఎవరి నుంచి? హా, ఎవరి నుంచి వచ్చిందంటే ముఖ్యంగా ఏంటంటే మా కుటుంబీకులు సంతోషించడం అది వేరే విషయం. ఉమ్, కానీ ఏంటంటే మా పురోహిత వర్గంలో, మీ పురోహితుని కదండి, అవును. మా పురోహిత వర్గంలో మాత్రం చాలామంది ఎంత సంతోషపడతారంటే, పోలే మన ఊరు నుంచి ఒక బ్రాహ్మడు, ఒక పురోహితుడు వైదికం చేసుకునేటటువంటి వాడు మంచి కళారంగం వైపు ఉన్నాడంటే మన పురోహితులందరికీ ఒక గొప్ప గర్వం కదా. మనం కూడా అలా చక్కగా చేయొచ్చు, ఓ మనకు కూడా సంతోషాలు ఉంటాయి, సరదాలు ఉంటాయి, గిరిగీసుకుని కూర్చోక్కర్లేదు, మనం చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సంతోషాలు అనుభవించవచ్చు. అరే మావాడు పురోహితుల్లోంచి ఒకడు మంచి కళాకారుడు అయ్యాడు, మంచి కళారంగం వైపు ఉన్నాడు, తెర మీద కనిపిస్తున్నాడు అని వాళ్ళందరూ ముగ్ధులవుతారండి. అది నాకు గొప్ప ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబీకులు ఆనందిస్తూ ఉంటారు, అదేంటి మా కరెక్టే. కానీ వెళ్ళిపోతున్నామండి పిలిచి, మా ఊర్లో వేద పండితులు కొంతమంది ఉంటారు, స్మార్త పండితులు కొంతమంది ఉంటారు, మిగతా వైదిక వృత్తి చేసుకునే వాళ్ళు వెళ్ళిపోతూ ఏమండి మీరు మొన్న స్వీట్ 60లో చేశారు కదా, చేశాను, ఎంత బాగున్నారండి, చాలండి, మన పురోహితుల్లో కూడా మంచి చక్కగా నటించారు, గర్వంగా ఉందండి, కానివ్వండి అంటుంటే అది ఎంత ఆనందంగా ఉంటుందో, చాలా ఆనందంగా ఉంటుంది. చాలా అంటే చాలా, నాకు ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉందండి మీతో ఇంటర్వ్యూ చేయడం. మంచి మంచి మీ అనుభవాలన్నీ కూడా మాకు చెప్పారు, మేము ఫాలో అవుతున్నాం కాబట్టి ఇంకా తెలుసుకుంటాం. మీకు ఇంకా సినిమా రంగంలో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి, మీరు అనుకున్న క్యారెక్టర్స్ రావాలి, విలన్గా అతి త్వరలో చూడాలి, చేయాలని ఉంది నాకు, చేయాలనుంది, చూడాలి. అదేవిధంగా మీకు చేయాలనుంది, విలన్ క్యారెక్టర్ మంచి చేయాలనుంది. ఖచ్చితంగా కొడతారా? సందర్భం డైరెక్టర్ గారు చెప్తే, డైరెక్టర్ గారు కానివ్వండి అంటే కానిచ్చేస్తాను. బాడీ పిచ్చి దేనికిరా అది బాధేస్తారా? కానీ ఒక పర్ఫెక్ట్, అంటే మీరు అన్నట్టుగా, ఆ డైరెక్టర్ గారు అన్నట్టుగా మీకు ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా మీరు దొరికారు. అన్ని రకాలుగా ఎలాగంటే డైలాగ్ డెలివరీకి కానీ, బాడీకి కానీ, మీ హావభావాలకు కానీ అన్ని రకాలుగా కూడా మీరు అనుగుణంగా ఉంటారు. నీరులాగా కలిసిపోతారని చెప్పన్నట్టుగా దొరికారు కాబట్టి మంచి క్యారెక్టర్లు. అంటే ఫస్ట్గా పళనిస్వామి గారిని విలన్గా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్లో కూడా చూడాలి, మేము చూడాలి, భిన్నమైన పాత్రలు చూడాలి. వస్తున్నాయి, అవకాశాలు వస్తున్నాయి. సూపర్. అన్నింటికీ ముందు సరేనన్నాను, అప్పుడు ఉన్న సందర్భాన్ని బట్టి ముందుకు వెళుతాను. తప్పకుండా ఈ చిత్రరంగం వైపు కూడా ఎంతవరకు రాణించే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు అంతవరకు రాణిస్తూనే ఉంటాను. అలాగే వంటలు చేస్తూనే ఉంటాను, అవి వదలొద్దు, అది వదలను. సుబ్రహ్మణ్య వైభవం గురించి చెప్తూ ఉంటాను, పితృకార్యాల గురించి కూడా చెప్తూ ఉంటాను, మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాను, తిరుపుగడు పాడుతూ ఉంటాను. ఇలా అన్నీ. అంటే కొంతమంది అనుకుంటారు తిరుపుగడు పాడడం, సుబ్రహ్మణ్య వైభవం అని చెప్పడం, కొన్ని ఉపన్యాసాలు పెడితే అయ్య బాబు ఈయనేదో పెద్ద ఆధ్యాత్మికవేత్త అనుకుంటారు. అది నేను నా అభిమానులకు చెప్పేది ఏంటంటే, నేనేమి పండితుని కాదండి, నేను ఒక సర్వసామాన్య పురోహితుడు. నేనేం పండితుడిని కాదు, సిద్ధాంతిని కాదు, మహానుభావుని అయితే అసలు కాను. నేను కేవలం ఒక సగటు మనిషి, సర్వసాధారణ వ్యక్తిని. పురోహితం అనేది నాకు ఉదర పోషణార్థం నా పురోహిత వృత్తి. ఆ వృత్తి చేసి బయటకు వచ్చానంటే నా స్వేచ్ఛాజీవిని. నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాను అలా బతుకుతాను. వృత్తిపరంగా వెళ్ళినప్పుడు వృత్తికి ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేస్తాను. ఈ స్వేచ్ఛా స్వాతంత్రం నాకే కాదండి, ప్రతి పురోహితుడికి ఉంటుంది. వాళ్ళందరి తరపున మీరు తీసుకున్నారు కాదండి మరి? అవును కాదండి, ఇప్పుడు ప్రతివాడికి ఉంటుందండి. భార్య బిడ్డలతో ఓ హోటల్కి వెళ్ళాలనిపిస్తుందండి, వాళ్ళకు ఉండదా? ఎలాగండి వాళ్ళకు ఉండదా? భార్య బిడ్డలకు ఉండదండి హోటల్కి వెళ్ళాలని, మంచి బట్టలు కట్టుకుని వెళ్ళాలని వాళ్ళకు ఉండదండి. అంటే కేవలం పురోహితం చేస్తున్నంత కారణం చేత మడిగట్టుకుని అలా ఉండిపోవాలంటే అది కొంతమందికి సాగుబడి అవుతుందేమో, చాలామందికి సాగుబడి అవుతుంది. అందుకని ఏంటంటే వెసులుపాటు అనేది ప్రతిదానికి ఉంది కదండి. ప్రత్యామ్నాయం అనేది ఒకటి ఉంది, వెసులుపాటు ఒకటి ఉంటుంది కదా. వృత్తి చేసుకోండి, అది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మీ కుటుంబం అందరం కలిసి మీరు ఎలా ఉండి సంతోషంగా ఉండాలనుకుంటున్నారో అలా వెళ్ళండి, శుభ్రంగా తిరగండి, పిల్లలతో సంతోషంగా బతకండి, ఓ మంచి బట్ట కట్టుకోండి, ఆనందంగా ఉండండి. ఆక్షేపణ లేనటువంటి ఏ తిండి తినగలుగుతారో ఆ తిండి తినండి. ఉల్లి వెల్లుల్లి తినేవాళ్ళు ఉంటే తినండి,
కానివ్వండి, చాటుగా ఎందుకు తిన్నాం? ఒక డబ్బు తింటున్నామా, దోచుకు తింటున్నామా? కాదు కదా, తినాలనిపిస్తుంది కదా, చాటుగా వెళ్ళి ఎందుకు తిన్నాం? శుభ్రంగా తిను, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, దొంగ బతికొద్దు. ఆ స్వేచ్ఛ ఉండాలండి. వీళ్ళైతే ఈరోజు రేపు మగపిల్లలు మరి పురోహిత వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళు చాలామంది పురోహితంలోకి వస్తే మేము వీటన్నిటికి దూరం అయిపోవాలమ్మో, కాబట్టి పురోహితానికి వెళ్ళడం ఎందుకులే అనుకున్న పిల్లలు ఉన్నారండి. నేను చూసిన వాడిని, అవన్నీ ప్రత్యక్షంగా నేను చూసినటువంటి వాడిని. దాని పర్యవసానాన్ని కొంతమంది పిల్లలు అనుభవిస్తుంటే వాళ్ళని సముదాయించినటువంటి వాడిని కనుక అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అనమాట. పురోహిత వృత్తి చేసుకోండి, ఆ వృత్తి అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మీకంటూ ఒక వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. ఆనందంగా బతకండి, కుటుంబం అందరూ కలిసి చల్లగా బతకండి, సుఖంగా బతకండి. కష్టపడిన డబ్బులతో పొదుపు చేసుకుని మంచి మంచి బట్టలు కొనుక్కోండి, మంచి మంచి తిండి తినండి. కుటుంబంలో సినిమాకో షికారుకో సరదాగా వెళ్ళండి. వాళ్ళకి భార్య బిడ్డలకు ఉండదు ఏంటండి సరదా కదా. ఇది ఇవి ఇస్తే పిల్లలకు ముచ్చటగా ఉంటుంది. ఓహో అయితే సరే అని చెప్పి బండి కొనుక్కుంటారు, బయటకు వెళ్తారు, సంతోషంగా ఉంటారు. అత్తమామలకు ఉండదు ఏమిటండి, మా అల్లుడు మంచి రాజాలా ఉండాలని అంగాస్తం కొట్టు కట్టు కూర్చుంటానంటే పక్కన అలా కుదురుతుంది. వాళ్ళకు ఉండదు ఏమిటండి, కూతురు అల్లుడు రాజారాణిలో తిరుగుతుంటే చూడాలని. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, ఈ వెసులుబాటు ఇవ్వాలి, తప్పదు. తప్పకుండా గురుగారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు. సంతోషం నాన్న. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ కూడా ఉండాలి. తప్పకుండా. నేనెంత వాడిని నాన్న, పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలి. నా దీవెనలు ఎంత నాన్న. మానవుడి దీవెనలు ఎలా ఉంటాయంటే ఒకరోజు ఒకలాగా ఒకరోజు ఒకలాగా ఉంటాయి. నిండు మనసుతో చెప్తున్నాను, తండ్రిలాగా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఉంటుంది. ఈ ఐరా స్టూడియోలోకి వచ్చాను నేను. ఈ ఐరా స్టూడియో వీక్షిస్తున్న అశేష ప్రజానికానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఇంతగా ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించి ఈ స్థాయిలో కూర్చోబెట్టిన నా అభిమాన ప్రేక్షకులందరికీ కూడా నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటానని చెప్పి కోరుకుంటూ, నన్ను ఇంత సాధారణంగా ఆహ్వానించి నాపై అపేక్షతో ఈ ఇంటర్వ్యూ చేసి ఆనందంగా నడిపించినందుకు చిన్నవారైనా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా గురుగారు. మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఐరియా మీడియా.